Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 998 9999 003. టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు జమినీ సురేష్ గారు. ట్వంటీ ఇయర్స్ అవుతుంది భీమవరం నుంచి హైదరాబాద్కి వచ్చి టాలీవుడ్లో సెటిల్ అయ్యి. టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే ఒక సెంటెన్స్లో ఎలా ఫ్రేజ్ చేస్తారు? టాలీవుడ్ నాకు చాలా ఇచ్చింది, టాలీవుడ్ నన్ను నిలబెట్టింది. టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎప్పటికీ నాకు అమ్మా నాన్న అలాగే. గూగుల్ మ్యాప్స్ని నమ్ముకుని ఒక చెరువులోకి వెళ్ళడం, ఒక కొండ ఎక్కడో అలాంటివి చేశారు చాలా మంది. మీరు మేడం ప్లీజ్ దయచేసి ఆ గూగుల్ గురించి, ఆ ఎక్కిన కొండల గురించి, నేను తప్పుదారిలో నడిచిన దారుల గురించి అడగండి. మనం కొంచెం ఎర్ర చొక్కా వేసుకుని కింద నల్ల ప్యాంట్ వేసుకున్న రోజున, క్యాపులెట్టి కళ్ళజోళ్ళు పెట్టుకున్న రోజున, బైక్ మీద బాగా డ్రైవ్ చేస్తున్న రోజున వాడు మన దగ్గరికి వచ్చి అనే మాట ఒకటే, ఇది చాలా బాగున్నారా, సినిమాల్లోకి వెళ్ళిపోవచ్చు కదా అని. అక్కడ తిడిపోయి ఇక్కడ దాకా వచ్చాం. పొలిటీషియన్ అంటే పాలిటిక్స్ పట్ల ఉన్న ఇష్టాన్ని పొలిటీషియన్గా చూపించు. పాలిటిక్స్ ఎప్పుడు కూడా జనాలకి దగ్గర చేయడం కోసం. చిరంజీవి గారిని పైకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకుని ఆయన్ని 8 వీక్స్ 8 వారాల పాటు ఆయన ఒక్కొక్క ప్రోగ్రామ్, ఒక్కొక్క సినిమా గురించి ఆయన మాట్లాడటం, ఆయన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. పవన్ కళ్యాణ్ గురించి చాలా ఇష్టపడి దొరకడం రేర్ పీస్, అది ఒకటే సింగిల్. అలాంటి వాళ్ళని మనం ఛత్రం గొడుగు పట్టి మనం కాపాడుకుని ముందుకు తీసుకెళ్తేనే భవిష్యత్ తరాలు చాలా బాగుంటాయని నేను నమ్ముతాను. స్వార్థం లేని మనుషులు అక్కడక్కడ పుడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. హాయ్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. దిస్ ఇస్ రేణు. ఈరోజు మనతో పాటు టాలీవుడ్లో యాంకర్ కమ్, ఆర్టిస్ట్ కమ్, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ కమ్ అండ్ ఇంకా డబ్బింగ్ ఆర్టిస్ట్ కమ్, ఇలా రకరకాల పాత్రలు పోషిస్తూ టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు, ఒక స్థానాన్ని సంపాదించుకున్నారు జమినీ సురేష్ గారు. ఎస్, సకల కళా వల్లభుడు అండ్ టాలీవుడ్ జెమ్. హీఈస్ విత్ us టుడే. లెట్ us టాక్ టు హిమ్. హలో సార్. హాయ్. హలో అండి. నమస్కారం. నమస్కారం మేడం. మేడం చెప్పండి. ఎందుకు సార్ ఫస్ట్ నా మీద? ఇప్పుడు 2 రకాల పరిస్థితులు ఉన్నాయండి మనిషి జీవన శైలిలో. యా, అవును సార్. ఇది కదంబ కార్యక్రమం అనుకోకపోతే వాళ్ళందరూ తెలుసుకోవాలి. ఒక చోట నుంచి ఇంకో చోటకు ప్రయాణం చేయటం, ఒక వ్యక్తి దగ్గర సమాచారం అందుకుని ఆ అడ్రస్కి వెళ్ళటం. దాన్ని ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, అమ్మ నాన్న అన్నం పెట్టని అడగట్లేదేమో కానీ ప్రతిదానికి గూగుల్ని ఓపెన్ చేసి గూగుల్లో కొట్టడం, రూట్ మ్యాప్ పెట్టుకోవటం. వాళ్ళు ఏమైనా సైంటిస్టులు ఏంటంటే మనం ఎక్కడ ఉంటున్నామో తెలుసుకునే వాళ్ళు అన్నీ చెప్పడానికి. గూగుల్ వాళ్ళు సైంటిస్ట్ కాదు. కాదు కాదు జస్ట్ ఒక రోడ్డు ఇలా మారేమనుకోండి, అది మళ్ళీ విశాఖపట్నం బీచ్ అదంతా తిరిగేలాగా అన్నవరం కొండలో విజయవాడ అన్నీ తిప్పి మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తుంది కదా. అందుకని దయచేసి ఆవిడ అడిగిన దానికి ఇప్పుడు చిన్న ఫ్రస్ట్రేషన్లో మీ అందరికీ చెప్తున్నా, గూగుల్ని అలవాటు మన జీవన శైలిలో ఒక పార్ట్ 2 చేసుకోకండి. అలవాటు పార్ట్ 2 చేసుకోకండి. గూగుల్ అవసరానికి మాత్రం ఎప్పుడో తప్పనిసరి పరిస్థితుల్లో వాడండి, అంతే. ఇప్పుడు చెప్పండి సార్, మీరు కంటిన్యూస్గా సోషల్ మీడియాలో ఉంటారు అంటే గూగుల్ ఎలాంటిదో లైక్ ఫేస్బుక్ అవన్నీ కూడా అంతే కదా, మీరు కంటిన్యూస్గా వాడు. గూగుల్ వేరండి, ఫేస్బుక్ వేరండి. ఫేస్బుక్ ప్రపంచాన్ని అంతటిని ఒక తాటి మీదకి తీసుకొచ్చే ఒక ప్రక్రియ. మీకు మంచి అభిప్రాయం ఉంది ఫేస్బుక్ మీద, గూగుల్ మీద లేదు. అన్నిటి మీద మంచి, గూగుల్ మీద కూడా ఉందండి. గూగుల్ పాప ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు గూగుల్ మీద? కాదు, ఎప్పుడైనా హైదరాబాద్ లో మా ఇంటి వెనకాల మీరు రండి, హైదరాబాద్ లో నేను ఇంటి వెనక మా ఇంటి వెనకాల అడ్రస్ పెట్టి చూపిస్తా. అది చూపిస్తా. అదేంటంటే ఎవడెవడో పెట్టచ్చు కదా, ఎవడో పెడతాడు. ఈ సందులోకి వెళ్ళండి, ఆ సందులోకి వెళ్ళండి, ఇదంటే పక్కన అదంటే విశాఖపట్నం, అదేదంటే పైన హోటల్ అండి, ఆ హోటల్ ఉండదు తీసేస్తాడు అది అక్కడ. ఆల్ఫా కేఫ్ అంటాడండి, అది రమ్యకృష్ణ కేఫ్ అవుద్ది, అది అక్కడ ఉండదు. ఇది అది అట్టుకుని వెళ్తా ఉంటాడు, అయిపోయాయి. కాదు, ఎప్పుడైనా అంటే గూగుల్ మ్యాప్స్ని నమ్ముకుని ఒక చెరువులోకి వెళ్ళడం, ఒక కొండ ఎక్కడో అలాంటివి చేశారు చాలా మంది. మీరు మేడం ప్లీజ్ దయచేసి ఆ గూగుల్ గురించి, ఆ ఎక్కిన కొండల గురించి, నేను తప్పుదారిలో నడిచిన దారుల గురించి అడగండి. అయిపోయినాయి. ఇప్పుడు ఏదన్నా అన్నానంటే వాళ్ళు ఫీల్ అయ్యి మళ్ళీ నా మీద అదే అన్నీ వేస్తారు. ఓకే. సో అంటే ఎప్పుడైనా లైక్ థంబ్నెయిల్స్ మీద మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా సార్? యూట్యూబ్ థంబ్నెయిల్స్ 1-2 సార్లు వచ్చిందండి. అంటే ఎలాంటి థంబ్నెయిల్స్ మిమ్మల్ని ఇరిటేట్ చేశారు? నాకు పట్టించుకున్నాను యాక్చువల్గా. బేసిక్గా అండి పట్టించుకున్నాడు పెద్ద కోపమే రాదు, కానీ బేసిక్గా నాకు కోపం రాదు.
ఈ ఊలు ఇలాంటివి జస్ట్ ఆ మ్యాప్స్ మీద కోపం వస్తుంది. మ్యాప్లు అక్కడికి వెళ్ళండి, అందులో దూరండి, ఆ పైకి ఎక్కండి, కిందకి దిగండి అంటే అప్పుడు అది కూడా కోపం కాదు, ఫ్రస్ట్రేషన్ అంటారు అనమాట. కోపంలోంచి వచ్చిన బాధలోంచి పుట్టిన ఆవేశం అనమాట అది. ఏం చేస్తుంటారు ఫ్రస్ట్రేషన్ తగ్గించుకోవటానికి? ఏం చేయనండి, నెంబర్ లెక్క పెడతా. ఆగండి, 10 అవ్వలేదు ఇంకా. ఓకే ఓకే అయిపోయింది సార్ 10. అంటే మీది ఒక పోస్ట్ చూసాను సార్, అంటే మీరు యోగా చేయడానికి ట్రై చేస్తున్నారు, ఏమీ చేయలేనప్పుడు ఏం చేయకుండా ఉండటమే బెటర్ అని. పిక్చర్ కూడా మేము పోస్ట్ చేస్తాము. బేసిక్గా ఏంటి సార్ అంటే దాని కింద కామెంట్స్ చూసాము, ఏమీ చేయట్లేదు ఏంటన్నా, పక్కన అమ్మాయిని చూస్తున్నావు కదా అంటున్నారు వాళ్ళు. అలాగే పెడతారులేండి, అవి పట్టించుకోవాలి. లేదా అయితే మీరు బేసిక్గా ఏమీ చేయట్లేదు అంటారు ఎవరిని? నేను యోగా రెగ్యులర్గా చేస్తానండి. అవునా? నేను డైలీ యోగా చేస్తా. ఓకే. నేను యోగా ఫ్రీక్. మా ఆవిడ నాకు ఇచ్చిన ఒక గొప్ప అలవాటు ఏంటంటే యోగా చేయడం. అది కరోనా టైంలో నాకు అలవాటైంది. కరోనా తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండి అప్పుడు చేయడం అలవాటైంది. నేను డైలీ చేస్తా. ఆ రోజు ఏమైందంటే కొత్త యోగా డే సందర్భంగా మా ఫిలిం యాక్టర్స్ అందరూ, నేనే కొంతమందిని కోఆర్డినేట్ చేసిన వాళ్ళంతా వచ్చి కూర్చున్నారు. మాకు అక్కడ యోగాలు చేయించారని తెలీదు. శుభ్రంగా ఇడ్లీలు, పకోడీలు, పునుకులు తినేలు కూర్చుంటాం. యోగా చేసేటప్పుడు వాటర్ తాగి చెయ్యాలి. 4-5 టిఫిన్లు తినేలు కూర్చుంటే అలా వంగు ఇలా వంగు రకరకాల కొత్తవి చేస్తున్నారు. అవి తిరక్క నేను ఇలా కూర్చుని అబ్బా అనుకుంటా పెట్టా. ఏమీ చేయలేనప్పుడు ఏం చేయకపోవటం మంచిదని. అది మీరు చూసారు, నా అదృష్టం, మహాభాగ్యం. సో మీరు రెగ్యులర్గా ఫ్యాన్స్తో టచ్లో ఉంటారు కదా, ఎప్పుడైనా ఫ్యాన్స్తో ఏమైనా మంచి అనుభవాలు ఉన్నాయా షేర్ చేసుకోవాల్సినవి? సో మెనీ అండి. నాకు చాలామంది సోషల్ మీడియాలో, ముఖ్యంగా నాకు ఇన్స్టాగ్రామ్, అక్కడ కూడా ఫాలోవర్స్ ఉన్నారు, కానీ ఈ ఫేస్బుక్లో ఎక్కువ నాకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది, ఫ్రెండ్లీగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఎక్కువ 1 lakh అలా ఫాలో అవుతూ ఉంటారు. చాలా విషయాలు చెప్తా వాళ్ళకి, తెలుసుకుంటా. ఎప్పుడు నెగిటివ్ పోస్టులు పెట్టను, నాకు చిరాకు. మన చుట్టూ ఉన్నదే నెగిటివిటీ అయినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఎందుకు అదో నెగిటివ్ పోస్టులు అని నేను మ్యాక్సిమం ఏదన్నా విషయాలు చిన్న చిన్నవి, ఏదో ఫన్నీ థింగ్స్ పెడతా ఉంటా, కొంచెం నవ్వుతూ వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఇస్తా, అంతే, నవ్విస్తూ, అంతే. ఓకే. సో ఒక 20 years అవుతుందండి మీరు ఇండస్ట్రీ? 2004, 2007, 2003 సెప్టెంబర్ 7, సారీ 2003 సెప్టెంబర్ 7 ఓకే, నేను హైదరాబాద్ వచ్చానండి. సో 20 years అవుతుంది భీమవరం నుంచి హైదరాబాద్కి వచ్చి టాలీవుడ్లో సెటిల్ అయ్యి. లైక్ ఏం చెప్తారు సార్ టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే? ఒక సెంటెన్స్లో ఎలా ఫ్రేజ్ చేస్తారు? ఒక సెంటెన్స్లో చెప్పలేమండి, మీరు ఇంకో ఇంటర్వ్యూ పెట్టినప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకుందాం. ఒక 2 మాటల్లో చెప్తారు. 2 మాటలు అంటే ఒకటి మీకు కష్టం అంటే గెస్ట్ కంఫర్టే మా కంఫర్ట్, మీ ఆనందమే మా ఆనందం. మైక్ ఇచ్చండి, స్టేజ్ మీద ఎవరికైనా మైక్ ఇచ్చి 2 నిమిషాల్లో ముగించారా, ఎలా ముగించారంటాడు? ఆడ ఆల్రెడీ ఇంత పెద్ద పేజీలు రాసుకొస్తాడు. మీరు కూడా ఏదో కంటెంట్ రాసుకుని వచ్చారు. ఏంటి బాయ్, ఆడ వెళ్ళి దగ్గరికి వెళ్ళి చెరువులోకి వెళ్ళాక పెద్ద పెద్ద ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. నేను చాలా మంది ప్రచారానికి వెళ్ళినప్పుడు అడు టైం లేదు బాయ్ 2 నిమిషాలు అన్నాడు. ఆడు మాట్లాడు తెలిసాడు అన్నాడు, మైక్ తీసుకుని వాయింతానే ఉంటాడు. అది ఆగదు అది. అయితే పడుకుని అరిగా చెప్పారంట, ఇలా అంటూ ఉంటాడు అన్నాడు. అంటే ఎవడో ఒకడే ఉంటే అలాగా మనం చెప్తానే ఉండవు. ఇదే అంతేనండి, ఒక్క ముక్కలో ఏ విషయం చెప్పలేను. టాలీవుడ్ నాకు చాలా ఇచ్చింది, టాలీవుడ్ నన్ను నిలబెట్టింది, టాలీవుడ్ సినిమా పరిశ్రమ ఎప్పటికీ నాకు అమ్మా నాన్న అలాగా. అందుకని నేను చెప్తున్నాను, దట్స్ వాట్ ఆర్ సురేష్ గారు అండి. చూసారా, నేను ఒక్క మాట అడిగాను, ఆయన 2 మాటలు చెప్పారు. అందుకే మీరంటే మాకు చాలా ఇష్టం. 3 అంటే 3 రెట్లు చెప్పారు మీరు, అది మాకు గర్వకారణం కదండి. థ్యాంక్ యూ. సో బేసిక్గా ఇండస్ట్రీకి రావాలని ఎలా అనిపించింది? అందరికీ ఇది వద్దంటే మానేద్దాం, ఇంకొకటి ఏమన్నా మాట్లాడదాం. ఊళ్ళో మన కుటుంబ సభ్యులతో పాటు, మన తల్లిదండ్రులతో పాటు, మన కుటుంబ సభ్యులతో పాటు మన గురువులు, మన ఫ్రెండ్స్, ఇలా చాలామంది ఉంటారు. ఫ్రెండ్స్లో కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళు మన శ్రేయోభిలాషులే. మనం కొంచెం ఎర్ర చొక్కా వేసుకుని కింద నల్ల ప్యాంట్ వేసుకున్న రోజున, క్యాపులెట్టి కళ్ళజోళ్ళు పెట్టుకున్న రోజున, బైక్ మీద బాగా డ్రైవ్ చేస్తున్న రోజున వాడు మన దగ్గరికి వచ్చి అనే మాట ఒకటే, ఆడు ఫస్ట్ చెడగొడతాడు, ఇది చాలా బాగున్నారా, సినిమాల్లోకి వెళ్ళిపోవచ్చు కదా అని. అక్కడ చెడిపోయి ఇక్కడ దాకా వచ్చాం. ఓకే, ఇంతకీ అన్న మాట ఎవరండి ఆ ఫ్రెండ్? చాలామంది ఉన్నారండి, 1-2 కాదు, బోల్డ్ మంది. సో అప్పట్లో వాళ్ళ అన్న మాట నా వరకు చాలా మంచిగా చేసింది. అఫ్ కోర్స్ ఎస్. అండ్ మాకు కూడా మీలాంటి ఒక ఆర్టిస్ట్ని, అంటే రకరకాల వర్షన్స్ ఉన్నాయి, మీరు ఒక వర్స్టైల్ యాక్టర్ అని చెప్పుకోవాలి. అండ్ కంప్లీట్ అంటే మీరు ఇండస్ట్రీని ఎన్ని రకాలుగా యూటిలైజ్ చేసుకోవచ్చో, ఎన్ని క్రాఫ్ట్స్ మనం
మీ పరిధిలో ఎన్ని చేయొచ్చో అన్నిటినీ యూటిలైజ్ చేసుకున్నారు. ఇట్స్ అ కంప్లీట్ ప్రొఫెషనల్గా మీరు ఫీల్ అవుతున్నారు కదా. అంటే అదేంటంటే ఇప్పుడు ఒక సపోర్ట్తో వచ్చాను అనుకోండి, వాళ్ళ దారి చూపిస్తూ ఉంటారు. నాకు ఎవరు తెలియనప్పుడు, నేను ఒంటరిగా వచ్చినప్పుడు ఈ సినిమా పరిశ్రమ చుట్టూ ఉన్న ఏదో ఒక దాన్ని పట్టుకోవాలి. ఒక తాడు దొరికితేనే కదా మనం పైకి ఎక్కగలం. అలాంటి ఆధారం నాకు ఎలా అవ్వాలి ఏంటి అని తెలియని టైంలో ఫస్ట్ యాంకర్ అయ్యా, తర్వాత రైటర్ అయ్యాను, తర్వాత డైరెక్టర్, కొన్ని ప్రోగ్రామ్స్ డైరెక్షన్ చేశాను. బేసిక్గా నాలో ఉన్న రైటర్ని బయటికి తీసుకొచ్చి కొన్ని ప్రోగ్రామ్స్ రాశాను. ఇలాంటి టైంలో నా వాయిస్ బాగుందని ఎవరో డబ్బింగ్ చెప్పిస్తే చాలా సినిమాలకు డబ్బింగ్లు చెప్పాను. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ అయ్యాను, రేడియో జాకీగా పనిచేశాను, యాంకర్గా పనిచేశాను, యాక్టర్గా పనిచేస్తాను. బట్ ఇవన్నిటికీ ఈ ప్లాట్ఫామ్ ఎన్ని ఉన్న దీని మీద ఫస్ట్ బస్ ఎక్కింది మాత్రం యాక్టర్ అవ్వాలని. ఇక్కడికి రావడానికి ఇవన్నీ చేయాల్సి వచ్చింది. బట్ మంచిదే కదా, సినిమా చుట్టూ ఉన్న దాంట్లోనే ఉన్నాను. ఇప్పుడు ఎవరైనా నన్ను ఏమైనా అడిగితే ఒక డబ్బింగ్ చెప్పమంటే, ఒక ఏదైనా స్క్రిప్ట్ రాయండి, ఒక డైరెక్షన్ చేయండి, చేయగలం. బట్ నాకు బేసిక్గా నేను ఇష్టపడి చేయాల్సిన పని యాక్టింగ్ కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. యాక్చువల్లీ మీరు చెప్పిన లైన్ చాలా బాగుందండి. అంటే ఒకళ్ళు నిజంగా దారి చూపించి ఒక లైట్ చూపించగలిగితే ఆ దారిలోనే వెళ్తాం. లేదు కాబట్టి ఇవన్నీ వెతుక్కుని ఆ దారిని మెల్లగా చిన్నగా పట్టుకుని వెళ్తాం. వెరీ నైస్, చాలా బాగుంది. అంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఇప్పుడు వచ్చే వాళ్ళకు కూడా ఎవరికైనా సజెస్ట్ చేస్తూ ఉంటారా మీరు? నేను ఏం చెప్తాను, రోజు ఫేస్బుక్లో నమస్కారం గోవింద్ గారు, ఏం చేయండి, ఎవరికి ఏమీ చేయలేను, నేను చేసి దాంట్లో లేను, నేను నా పని నేను చేసుకుపోతూ ఉంటా నా తోటి నటులతో, నా సహాయ నటులతో. అంటే మీరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని విన్నాను. ఇప్పుడు మొహం మీదలాగా పొద్దుటే అలా వేసుకుని వస్తా, నవ్వుతూ ఉంటా. ఫ్రస్ట్రేషన్లో ఉన్న నవ్వు ఇప్పుడు ఎంతకుముందు చూశారు కదా 10 నిమిషాల క్రితం గూగుల్ చేసిన మోసానికి, అంతే. అదే తప్ప నవ్వుతూ ఉంటాను. ఎవరికి నేనేం సలహాలు సూచనలు ఇచ్చి, మహాప్రభు మీ దారి మీరు చూసుకుని బంగారం లాంటి జీవితాలు మీకు నచ్చిన మార్గంలో వెళ్ళండి, అంతే. ఓకే. అపార్ట్ ఫ్రమ్ గూగుల్ ఇంకేమన్నా ఉంటాయండి మీ లైఫ్లో మీకు ఫ్రస్ట్రేటింగ్ అనిపించేవి, ఇది మారాలి అనిపించేది, ఇదే ఇండస్ట్రీలో అయినా? అంటే బాగా చిరాకు తెప్పించే పొద్దున్న జీవితంలో మొదలెట్టిన కాడి నుంచి డే స్టార్ట్ అయిన తర్వాత స్పీడ్ బ్రేకర్లు అండి. రోడ్లే బాగోలేదురా బాబు, చచ్చిపోతున్నాం, కార్లు డోర్లు ఇంజిన్లు ఊడిపోతున్నాయంటే ప్రతి వాడు ఇంటి ముందు 4 సినిమా పాత్రలు పట్టుకొని చేసేస్తాడు స్పీడ్ బ్రేకర్. లాస్ట్ టైం నేను సబితా ఇంద్రారెడ్డి గారు తెలంగాణ గవర్నమెంట్లో ఆవిడ మినిస్ట్రీగా ఉన్నప్పుడు మా ఏరియాకి, నేను మణికొండ ప్రాంతంలో ఉంటా, వచ్చినప్పుడు ఆవిడని డైరెక్ట్గా వెళ్ళి కలిసి ఇదే విషయం మీద, ఒక్కసారి మేడం నా కోసం, ఆవిడ వాళ్ళ అబ్బాయి నాకు తెలుసు అనమాట, స్నేహితుడు, హే సురేష్ బాగున్నారా మేడం నాతో ఒక్కసారి ఇక్కడ నుంచి ఈ హంతు చివరి దాకా ఒకసారి ట్రావెల్ చేయగలుగుతుంది. ఏమ్మా లేదండి రండి మేడం అన్న. వెళ్తే 500 మీటర్లకి 300 మీటర్లకి 500 మీటర్లకి 300 మీటర్లకి అలా గ్యాప్ వస్తే స్పీడ్ బ్రేకర్. ఇది ఎంత ఉందిరా, నువ్వు నడిచి వెళ్తే కూడా అసలు వాకింగ్లో 120 అడుగులు కూడా రాదు, ఓ 300 స్పీడ్ బ్రేకర్. రోడ్లే బాగోలేదంటే ఈ స్పీడ్ బ్రేకర్లో అవి ఎక్కి దిగి అదొకటి ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తుందండి. అది చెప్తే ఆవిడ వెంటనే ఇమీడియట్ యాక్షన్, అప్పుడు చెప్పే థ్యాంక్స్ మళ్ళీ చెప్తున్నా మేడంకి, ఇమీడియట్ యాక్షన్. అన్ఆథరైజ్డ్ స్కూల్ టర్నింగ్స్లోను, గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర, 4 రోడ్ల కోడళ్ళ దగ్గర, పెద్ద టర్న్ ఉన్న చోట స్పీడ్ బ్రేకర్స్ ఉండాలి యాజ్ పర్ ద రోడ్స్ అండ్ బిల్డింగ్స్ యాక్ట్ ప్రకారం. అక్కడ ఏవి స్కూళ్ళు లేవు, అక్కడ ఏమీ లేవు, రోడ్డే బాగోలేదంటే ఎవడిష్టం వచ్చినట్టు సిమెంట్లు అంటే వాళ్ళ ఇంటి ముందుకు వచ్చేదానికి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి నివారణ. దీనివల్ల అవుతాయి ప్రమాదాలు. చెప్పగానే వెంటనే ఇమీడియట్ 2 డేస్లో మొత్తం తీయించేసింది ఆవిడ. ఉండాల్సిన కాడ ఉంచండి, అదొకటి నాకు చిరాకు తెప్పించే విషయం. అది చూసారా మీరు సజెస్ట్ చేయడం వల్ల ఎంత మంచి జరిగిందో. మనం సమాజంలో ఉంటున్నాం, మనం కూడా రోజు ఆ రోడ్లను వాడుకుంటాం, మనం కూడా డబ్బులు కడుతున్నాం. నేను, ఆయన, ఈయన, ముఖ్యంగా గోవింద్ గారు అందరూ చాలా విషయాల్లో ఉంటారు కాబట్టి ఆ రోడ్లు వాటిలో మనం భాగస్వాములం కాబట్టి అడగాలండి, మాట్లాడాలి, ప్రశ్నించాలి. ఎప్పుడైనా పాలిటిక్స్లోకి రావాలనిపించిందండి? నెక్స్ట్ అదే. ఓకే, ఏంటి మీ ఎజెండా? చాలా ఉన్నాయండి ఇలాంటివి, చాలా ఉన్నాయి మేడం. ట్యాగ్ లైన్ ఏమన్నా ఉందా అంటే ఇప్పటి నుంచి మీకు ప్రమోషన్స్లో హెల్ప్ చేద్దాం? వద్దండి, టైం పడుతుంది, ఇట్ విల్ టేక్ 5 years తర్వాత నెక్స్ట్ 5 years. సో 5 years ఆఫ్ టైం మిమ్మల్ని ఒక పొలిటీషియన్గా చూడబోతున్నాం. లేదండి, పొలిటీషియన్ అంటే పాలిటిక్స్ పట్ల ఉన్న ఇష్టాన్ని పొలిటీషియన్గా చూపించు. ఓకే, పాలిటిక్స్ ఎప్పుడు కూడా జనాలకి దగ్గర చేయడం కోసం మనం చేసే సేవా కార్యక్రమాల ద్వారా మనం జనాలకి, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను,
నేను చాలామందికి నచ్చాను అప్పుడు, ఎప్పుడు ఆ స్పీడ్ బ్రేకర్లు తీయించేసినప్పుడు. సో అలాంటి పనుల ద్వారా, అందరికీ ఉపయోగపడే పనుల ద్వారా పాలిటిక్స్కి దగ్గర అవుతాం తప్ప పాలిటీషియన్ అవ్వం. ఓకే, సో పాలిటిక్స్లో అయితే చూడబోతున్నాం మిమ్మల్ని ప్రశ్నించడానికి, ఈవిడ మామూలు హెల్ప్ చేయడానికి కదా. అంటున్నా నేను, పాలిటిక్స్లో పదవులు ఉంటేనే మనం ఇది కాదు కదండి. పాలిటిక్స్లోకి వెళ్ళే ఎవరు వచ్చి తప్పే ఉంది, ఎవరైనా వచ్చి, ముఖ్యంగా అందరూ మంచి ఆలోచన విధానం ఉన్నవాళ్ళు, సమాజం పట్ల ఒక ప్రత్యేకమైన భావోద్వేగమైన ఆవేశం ఉన్నవాళ్ళు, నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు రావాలి. కోపం వస్తే ఇంట్లో ఉన్న సెల్ ఫోన్ ఇసిరేయడం, పక్కన ఉన్న వాళ్ళని తిట్టేయడం, ఏదన్నా ఉంటే బలంగా దాన్ని అని కొట్టడం, ఇవి కాదండి చేయాల్సింది. ఈ కొట్టినప్పుడు వచ్చే కోపం చూడండి, అది ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించాలి. కోపం కూడా ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించాలి. ఇలాంటి విషయాలు ప్రదర్శించాలి. వాళ్ళ మీద వీళ్ళ మీద అరిచి ఉపయోగం ఏంటి? సెట్లో ఎప్పుడైనా కోపడతారా అండి? ఎప్పుడైనా మీకు కోపం వచ్చిందా? రాదండి, నిజంగా రాదు. నిజంగా రాదండి బాబు, నిజంగా అసలు తక్కువ. ఇప్పుడు ఎవరైనా మీ ముందు కోపడినప్పుడు మీకు ఎందుకు అలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు అని అడగాలనిపించింది? అలాంటి ఆ పర్సనల్ ఎజెండాల్లోకి మనం వెళ్దాం, మన ఎజెండా. ఓకే, సో రీసెంట్గా చేసిన ఫిల్మ్స్లో మీకు ఒక సెట్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుంది అనిపించిన ఫిల్మ్ ఏది? అంటే నేనుంటే బేసిక్గా ఎన్విరాన్మెంట్ బాగుండేలా చేసుకుంటాను నేను. నా కంఫర్ట్ జోన్, నా చుట్టూ ఉన్న వాళ్ళని నవ్విస్తూ నవ్వుతూ ఉంటాను కాబట్టి, అవతలోడు సిరాకులో ఉన్న, విసుగులో ఉన్న, వాళ్ళ ఆవిడ ఇంట్లో తిట్టినా, వాళ్ళ అమ్మ కొట్టినా, వాళ్ళ చెల్లి అనరాని మాటలన్నా, ఈ ఫ్రస్ట్రేషన్స్ వాళ్ళ సెట్లోకి వస్తే నాతో ఉంటే నవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే మీ వైఫ్ తిడితే ఇవన్నీ మా ఇంట్లో ఇప్పటికీ కాదు, ఎప్పటికీ సంభవించని పరిస్థితులు. అలాంటిది ఉంటుంది మా ఇంట్లో. నేను రానివ్వను, అలాంటి పరిస్థితులు రావు కూడా. ఓకే, సో ఇన్ ఇయర్స్ ఆఫ్ మీ మ్యారేజ్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అండర్స్టాండింగ్ ఆర్ రిలేషన్ ఇలా ఉండాలి, కంపాటబిలిటీ ఇలా ఉండాలి అని ఎలా వర్ణిస్తారు? జీలకర్ర, బెల్లం, పంచదార, పాలు, ఇలా కొన్ని ఉంటాయండి. అవి విడదీయలేము. అవి పంచదారని పాలని విడదీసి మనం చూడాలి. అది కలిపితే ఒక స్వీట్నెస్ వస్తుంది. అందుకే భగవంతుడు పెళ్లి చేస్తున్నప్పుడు నుదుటి మీద తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టిన తాళి బొట్టు మెడను కట్టి పాట కూడా రాశారు శాస్త్రి గారు. అలా కలిసి ఉండటం లైఫ్. నేను నా భార్యతో నా జీవితంలో తను వచ్చిన తర్వాత చాలా బ్యూటీ వచ్చింది. అప్పటిదాకా అందంగా జీవించాను. తను వచ్చిన తర్వాత అందమైన పరిస్థితుల్లోకి వెళ్ళాను. ఒక హుందాగా, హ్యాపీగా, హస్బెండ్గా, ఫాదర్గా. నేను ఎక్కడికన్నా వెళ్తే తను నా పక్కన ఉన్నప్పుడు అది అందం అండి, అది బ్యూటీ. ఆ దాంపత్య జీవితం అనేది ఉండాలి ప్రతి మనిషి జీవితంలో. ముఖ్యంగా అదేదో ఇప్పుడు జనరేషన్ ఎందుకంటే పెళ్ళి బాబోయ్ ఇన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నారు. ఏం కోల్పోతున్నావో తెలుస్తుందా మీకు? ఎంతసేపు ఇది కొట్టుకునేట్ట కొట్టుకుంటే ఇన్స్టాల్లోను, ఫేస్బుక్లోను. అరే నీ అందం ఎవడ చూడాలరా, నాకు అర్థం కాదు. నీ మనుషులు నీతో ఉంటే చాలు కదా, నువ్వేం సమాజాన్ని ఉద్ధరించక్కర్లా. పొద్దున్న లేచిన కానీ సీపు పెట్టుకుని తొడమన్నారా నిన్ను? కాదు కదా, నీ ఇంట్లో నువ్వు చూసుకో. నీ భార్యని, నీ పిల్లని, నీ పిల్లల్ని, నీ తల్లిదండ్రులని, నీ చుట్టుపక్కల ఉన్న ప్రేమించి వాళ్ళతో సరదాగా ఉంటే అంతకంటే ఆహ్లాదకరమైన సమాజం ఇంకోటి ఉండదు. ఇది చేయడు, ఊరి మీద పడిపోతాడు. ఊరంతా నల్ల కనిపిస్తూ ఉంటాడు, ఇది కొంపలోనే ఉంటుంది అంత బ్లాక్ అంతా, ఇది మొత్తం అలవాటు చేస్తూ ఉంటాడు. సో అలా నాకు నా లైఫ్లో మ్యారేజ్ లైఫ్ నేను ఎప్పటికీ అదే చెప్తానండి, ఉండాలండి. తోడు అనేది ఉండాలి, నీడనే ఉండాలి. ఈ కష్టాలు లేకపోతే ఇవి కన్నీళ్ళని లేకపోతే వీళ్ళు ఫీల్ అవుతున్నాయన్నీ ఒట్టి బుల్షిట్. నువ్వు ట్రీట్ చేయడాన్ని బట్టి ఉంటుంది. ఎవరికైనా చెప్తున్నా, ప్రతి 10 మందిలోనూ 10 రకాల మనుషులు ఉంటారు. అందులో ఒక 7 మనసులు మాటలు కలుస్తాయి, వాళ్ళ స్నేహితులు అవుతారు. అందులో ఇంకో 3 ఇంకా దగ్గర అవుతారు, వాళ్ళు మరింత దగ్గరగా కుటుంబ విషయాలు ఇవి షేర్ చేసుకుంటారు. వాళ్ళు గొప్ప స్నేహితులుగా ఎక్కువ కాలం ఉంటారు. ఇలా ఇంత డివైడ్ చేసి మనం చూస్తున్నాం కదా. ఎదుటి వాళ్ళు ఎప్పుడు మనకు కావాల్సినట్టు ఉండాలని కోరుకున్నంత కాలం నీకు నరకమే అని ఇలా ఎందుకుంటాడు? నాకు చిరంజీవి నచ్చుతారండి, మీకు ప్రభాస్ నచ్చుతాడు. నేను చిరంజీవి గారు ఎప్పటి నుంచో ఉన్నాను, మీకు ప్రభాస్ గారు అంటే ఇష్టం. ప్రభాస్ గారు చిరంజీవి గారు, చిరంజీవి గారు ప్రభాస్ గారు అనేది ఇష్టాలు, మన ఇష్టాలు షేర్ చేసుకోవాలి. ఎందుకు అక్కడెక్కడో కనెక్ట్ అవుతాం కదా. అలా అదొకటిని ఎక్స్పెక్టేషన్ మోర్ డేంజరస్ అండి. ఒక చోటకి వెళ్తున్నప్పుడు నీకు ఏదో జరగాలని నువ్వు ముందే అనుకున్నావు అనుకోండి, అక్కడ అది జరగకపోతే చాలా ఇబ్బంది పడతావు.
అలాగే ఎదుటి వాళ్ళు కూడా ఎప్పుడైనా సరే మనలాగా మనకు నచ్చినట్టు ఉండాలని కోరుకోవడం అది చాలా నాకు ఎందుకో నాకు నచ్చదు. అది వాళ్ళ స్టైల్ ఆఫ్ ఇది. వాళ్ళతో మనం కలవగలిగితే కలవాలి తప్ప వాళ్ళ ఎలా ఉండు, కూర్చో, నుంచో, ఏంటి ఆ సొక్క ఏంటి, ఆ ప్యాంట్ ఏంటి, బూట్లు ఏంటి, ఇవన్నీ ఏంటి ఎవరు కదా దాని ఇష్టం. ఇది మరీ బాగుంటుంది. ఓకే. సో అయితే మీరు చెప్పింది కరెక్టే. అండ్ జీవితంలో ఆశ నిరాశ అనేవి కూడా ఉంటాయి. మనం రెండు లేవు నాకు. వెరీ గుడ్. అయిపోయింది. అసలు క్వశ్చన్తో పనే లేదు ఇక. అదే అంటే లైక్ లైఫ్ని డ్రీమ్స్తో ఫుల్ఫిల్ చేయాలనుకుంటాం. అంటే కళలు కనాలి మనిషి అనేవాడు అంటుంటారు. మీరేం కళలు కనట్లేదా? నేను ఫస్ట్ నుంచి భీమవరంలో ఉన్నప్పటి నుంచి అక్కడ నుంచి యాక్టర్ అవ్వాలనే కలేనండి. ఆగలే ఎక్కువ వచ్చేది. ఆ కళ వచ్చినప్పుడు కొంచెం అలర్ట్గా ఉండేవాడిని. భీమవరంలో కృష్ణాష్టమికి ఉట్లు కొట్టినప్పుడు, పాటల పోటీల్లో పాటలు పాడినప్పుడు ఓ వెండి నాణ్యం, ఓ కలర్ఫుల్ పెన్ను, మెడలో ఇలాంటి ఏదేదో ఉంటాయి, కింద గోల్డ్ ఉంటుంది, గోల్డ్ కదా అది, బ్లూ రిబ్బన్ ఉంటుంది, అది మెడలో వేస్తే చాలా సాధించాము, చాలా ఎక్కడికి వెళ్ళిపోయామని 10 మంది చప్పట్లు కొడితే ఆ చప్పట్లలోంచి వచ్చే ధైర్యం ఉంటుంది చూడండి, అది ఇక్కడ దాకా తీసుకొచ్చింది. దాన్ని ఎంజాయ్ చేస్తాను నేను. ఓకే ఓకే. సో యాంకర్గా మీరు ఎంట్రీ ఇచ్చినప్పుడు అంటే యాక్టర్ అవ్వాలనుకున్నాను, యాంకర్ అవుతున్నాను, ఇది మనకు వచ్చా, అసలు ఈ డిపార్ట్మెంట్లో మనం వర్క్ చేయగలమా అన్న థాట్ ఉందా, బెరుకు అనేది ఉందా? ఎప్పుడు లేదండి. యాక్చువల్గా నేను చాలామంది యాంకరింగ్ ఏంటి, యాంకరింగ్ చేస్తున్నాడా, ఏం చేస్తున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడా అని అడిగారు చాలా క్యాజువల్గా. ఎందుకు ఇలా జరుగుతుందంటే అదేంటిది ఎలా ఉంటే అలా ఉంటాం. కానీ ఫస్ట్లో నిజంగానే నాకు చాలా లెటర్స్లో చాలా బాగా చేస్తున్నారు భయ, చాలా మీరేంటో టీవీలో మాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అది ఇది అన్నప్పుడు చాలా ఫస్ట్ 1 or 2, 3 ఎపిసోడ్స్ నా కో యాంకర్స్ వాళ్ళు నువ్వు స్క్రిప్ట్ ఫాలో అవ్వా, స్క్రిప్ట్ రాసుకోవా, అదొక విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది. హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి, ఈనాటి కార్యక్రమానికి స్వాగతం. ముఖ్యంగా మా తాత, మా నాన్న, మా చిన్నాన్న వీళ్ళందరూ ఏమంటున్నారు అదేదో రాస్తారు, అది మరి నేను అలా అన్నాను. మా తాత గురించి మా చిన్నాన్న గురించి వాళ్ళకి ఎందుకండి, అదేదో ఫార్మాట్ని బ్రేక్ చేయగలిగానేమో అప్పట్లో. అది బ్రేక్ చెప్పమంటే ఎలా చెప్పేవారండి? నేను అలా చెప్పాను మామూలుగా. ఓకే. నేను బేసిక్గా అందుకే లెటర్లో తిన్నాను కొరకు అప్పట్లో లెటర్ల ప్రోగ్రామ్ ఉంది. మహాప్రభు మా చిన్నాన్నగారు 3వ తమ్ముడు, పెద్దనాన్న వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ కలిపి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు మేడం గారికి అంటే వాళ్ళందరూ ఎందరో సవరా ఫోటో వచ్చిందా లేదా, ఏంది ఇది కరెక్ట్. అదే నేను అంటుంటా. అందుకని నేను ఒకటే ప్రోగ్రామ్తో స్టార్ట్ అయ్యానండి, స్మైల్ ప్లీజ్ అని. అది నేను మాట్లాడినట్టు ఉండాలి. భయ్యా స్టార్ట్ చేస్తారా? ఓకే. హాయ్ అండి, బాగున్నారా? బా ఇదేం ట్రాఫిక్ రా నాయన, ఇది బయలుదేరి వచ్చేది అప్పటికి. ఇవాళ ఏమనుకున్నాం కంటెంట్ కదా? ఓకే రైట్. విషయం ఏంటంటే చాలా స్క్రిప్ట్ ఇచ్చారండి, అదంతా నేను ఫాలో అవునా, మ్యాటర్ మాత్రం చెప్తా. ఇలా వెళ్ళేవాడిని. ఎడిటర్ కూడా అడిగేవాడు ఎడిటింగ్ ఎక్కడ చేయాలి భయ్యా అని. నీకు నచ్చిన కొట్టి కట్ చేయి, నేను పుల్ స్టాప్ పెట్టిన కూడా కట్ చేసి అక్కడ క్లిప్ వేసుకో, అంతే అయిపోయింది. నా బాస్ ఒక రోజు నన్ను పిలిచిస్తే అలాగే చేతులు కట్టుకుని అలాగే గుమ్మంగా నుంచుని ఉన్నాను ఇలాగా. సార్ ఏంటి అదేం రాసుకుంటున్నావు నువ్వు? రాసుకుంటలేదు సార్. అంటే పాయింట్స్ రాసుకుంటున్నానండి, అందులోంచి నేను చేస్తున్నాను సార్. మరేమో అదేమో డ్యూరేషన్ రావట్లేదు అంటున్నారు, నువ్వేమో మాట్లాడుతున్నావు యాంకరింగ్ ఫాలో అయ్యేది అన్నారు. అదే స్మైల్ ప్లీజ్ ప్రోగ్రామ్కి 3 నెలల తర్వాత 150 లెటర్లు, అప్పట్లో లెటర్స్ ఉండేవి, 150 లెటర్లు అవి పట్టుకెళ్ళి మా బాస్ ముందు పెట్టారు. ఓకే. ఆ మధ్యలో చాలాసార్లు నేను నవంకి ఇలా చూసి కోపం కాదు, ఇదే సార్ ఆన్సర్ అన్న, అంతే. మీ బాస్ అడిగినప్పుడు కూడా మీకు ఏమనిపించలేదా అని, అంటే ఏంటి నేను కరెక్ట్? ఎప్పుడు కూడా 100 ఉలి దెబ్బలు 1,00,000 ఉలి దెబ్బలు తగిలితేనే అద్భుతమైన శిల్పం తయారవుద్ది. ఇదంతే. బాగా పండిన బంగినపల్లి మామిడి చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఉంటాయి, ఇది అంతే. ఇలాంటి ఎగ్జాంపుల్ 100 చెప్తాను నేను. మనకు అన్నీ అయినాయి కాబట్టి ఈవేళ నేను 8 స్టేట్ అవార్డులు, 2 స్టేట్ అవార్డులు, 5 ఈ లోకల్ ఉంటాయి కదా కళా సమితులు, కళారాధు యాంకర్గా తీసుకున్నాను నేను. స్టేట్ అవార్డు తీసుకున్నా. నేను తప్పు చేస్తున్నాను అని కాదు, నేను ఇలా ఉంటాను అలా ఉంటానని అలవాటు అండి, ఏం లేదు. నేను ఎవరికో ఒకసారి చెప్పాను, బాగా పాపులర్ అవ్వాలంటే ఇప్పుడంటే యూట్యూబ్లో అవి వచ్చినాయి, అప్పట్లో కూడా చెప్పాను 2 విషయాల్లో నువ్వు పాపులర్ అవ్వచ్చు, ఏదైనా స్పాట్లో రేపటికే పాపులర్ అవ్వాలని. మీ ఊరు ఎస్ఐ గారిని ఒకసారి బయటికి తీసి గో మీద కొట్టు. సెకండ్ వన్ ఆడు కొట్టి లోపల ఇటు దొరకడం పెద్ద సెన్సేషన్ న్యూస్. 2 ఒక టీవీ ఛానల్లో ఒక 1/2 అవర్ స్లాట్ తీసుకో, కొనుక్కో, అలా ఉండంతే.
ఇటు సెంట్రల్ మినిస్టర్ మొత్తం అందరూ ఆ ఛానల్లో ఎవడాడు మాట్లాడమను లేకపోతే మానేయమను, అరగంట నుంచి చూస్తా ఏం చేస్తున్నాడు ఆడని ఏం మాట్లాడు అలా ఉంటాడు అంతే. ఈ రెండు పాపులర్ అవుతారా? అంటే ఈ రెండు కూడా నేను ఇప్పటి వరకు నా లైఫ్లో కని విని ఎరుగని రెండు సూక్తులండి. అది ఒకటే భయ. నేను సినిమాలో క్యారెక్టర్ అడిగినప్పుడు ఎవరైనా చెప్తాండి, భయ సురేష్ గారు చాలా మంచి క్యారెక్టర్ అండి, అది కథలో ఉన్నాను అని అడుగుతా. సార్ నేను కథలో ఉండే క్యారెక్టర్స్ చేస్తానండి, ఇవ్వండి సార్ అని అడుగుతా. ఇస్తారు డైరెక్టర్స్. అప్పుడు అడిగేది ఒకటే, రెండు విషయాలు అయితే నేను ఎవడన్నా పొడవాలి, ఎవడన్నా వచ్చి నన్ను పొడవాలి. ఆడు గుర్తుంటాడు వాళ్ళకి, చచ్చిపోయినాడు చంపినాడోనండి క్లియర్గా చెప్పాలంటే. ఈ రెండు కాకుండా అలా తిరుగుతూ ఆటో రిచ్చాలు వేసుకుని ఆడేలా రీడేలా అన్న అక్క బావ క్యారెక్టర్ చెప్తే వాళ్ళు గుర్తుండరు, వాళ్ళు ఫ్లోట్లో వచ్చి వెళ్ళిపోయారు. ఎవరో ఒకసారి నాతో మాట్లాడుతూ ఆ సినిమాలో నేను ఉన్నానండి, ఎక్కడున్నారండి అంటే అప్పుడు టీ ఇచ్చి వెళ్ళిపోయాను కదా మీకు, మీరా అంటాం కదా. అలా కాకుండా ఇవన్నీ తెలుసు చాలా, బయట రాసి బ్రహ్మసూత్రాలు అనమాట. ఆ రోజు షాక్ తిన్నాడు, ఇదే ఆన్సర్ రా బాబు, ఇదే ఆన్సరు చేసి చూడు జరుగుద్ది. రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, డీజీపీ మొత్తం అందరూ ఫోన్ చేస్తారు ఛానల్కి 10 నిమిషాల్లో. ఏంటాడు ఎందుకంటే ఏమో తెలియదు సార్, కొనుక్కుని ఏం మాట్లాడతలేదు, స్లాట్ ఆయనకి అమ్మేసి ఉండాలి 1,00,000 రూపాయల కంటే. అమ్మో మాట్లాడమనండి అండి, మాట్లాడు ఆడిష్టం అది. వాడు స్లాట్ కొనుక్కున్నాడు, చెప్పవా వందే మాత్రం జనగణమనం లేకపోతే సుప్రభాతం అడేం చెప్పడండి చిరాగాడికి. ఆడికి ఏదో కొనుక్కున్నాడు అంతే, అలా కూర్చున్నాడు అంతే. అలాగా చూడమని, ప్రపంచాన్ని చూడమనండి, భరించలేరు, ఓపికలు లేవు, సహనాలు లేవు. టీవీలు చూస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఎవడండి అతను, న్యూస్ బులెటిన్ మెయిన్ బులెటిన్ ఆపేసి అలా కూర్చుని చూస్తున్నాడు. ఏంటి అతను, నువ్వు ఎందుకు పాపులర్ అవ్వు? ఆ హాఫ్ అన్ అవర్ నిన్ను ప్రపంచం మొత్తానికి భరించింది, నిన్న ఒకడు మాత్రం చేశాడరా, అయ్యి బాబు ఆడికి మామూలు తెలివితేటలు కదా అంటారు. ఓకే, సో యాజ్ అన్ యాంకర్గా కావచ్చు, లేదంటే మీ మాటలు ఏదైతే జనాలు అందరూ కనెక్ట్ అవుతున్నారో, ఇదంతా ముఖ్యంగా చెప్పాలంటే మీ గోదావరి యాస నుంచి కూడా ఏమంటారు, దగ్గరగా ఏదో దగ్గర వ్యక్తితో మాట్లాడుతున్న ఫీలింగ్ కలుగుతుంటుంది. సో ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అయింది కదా మీ కెరీర్? డెఫినెట్గా అండి. గోదావరి జిల్లా నుంచి వచ్చిన వివిధ క్రాఫ్ట్లో ఉన్న ప్రతి ఒక్కరూ చిన్న కలుపుకోలుతనం ఉంటుందండి. నేను తెలంగాణ వచ్చిన తర్వాత నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. నేను తెలంగాణ ఇప్పుడు నేను చేస్తున్న సినిమా, రేపటి నుంచి షూటింగ్ నేను నవీన్ చంద్ర చేస్తున్న సినిమా కూడా తెలంగాణనే మాట్లాడతాను. ఇది తెచ్చిపెట్టుకోవాలి, అది ఇన్బిల్ట్ ఉంటుంది అంతే, అంతకంటే తేడా ఏం లేదు. ఆ గోదావరి జిల్లాలో పెరిగారు, అక్కడ గోదావరి నీళ్ళు తాగి, ఇక్కడ కూడా ఉంటుంది కదా గోదావరి, తెలంగాణలో లేదు. లాస్ట్ పుష్కరాలు నేను ఇక్కడే చేసే స్నానం మరి. అలా అని కాదండి, ఏమన్నానంటే అక్కడ జనాల్లో పెరిగిన వాతావరణం అలాంటిది అంటున్నా. చిన్న సెటిల్డ్గా ఉంటారు. ఏదైనా నిజంగానే ఆడికి 1 కోటి రూపాయలు అప్పు ఉంటుందండి ఆడికి, ఆడికి 1 కోటి అప్పు ఉంటుంది. అవతల 2 రోజులు గంటకోసారి ఫోన్ చేస్తూ ఉంటాడు, ఇప్పుడు ఇస్తున్నావు డబ్బులు, ఇప్పుడు ఇస్తున్నావు లేదా అంటూ ఉంటాడు. ఆడు నెంబర్ చూస్తాడా, మీతో మాట్లాడుతున్నాడు ఆడు, ఆ 1 కోటి రూపాయలు అప్పుడు ఫోన్ చేస్తున్నాడు. ఆడు ఎక్స్ప్రెషన్ చూడండి. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం చేపల కూర మాత్రం అదిరిపోయిందిరా, మళ్ళీ వస్తుంది ఫోన్, బాగా పెట్టారు. మా ఊళ్ళో ఏంటంటే పులుసు తీసేసి పైది, ఆ తర్వాత పెట్టి కూర వండి అదనమాట. అంతే, ఎంత కూల్గానే ఉంటాడు వాడు. ఎత్తి ఇలా ఫోన్ ఎత్తాడికి, హలో ఇస్తాం లేరా, కంగానే ఉంది, వడ్డీ తీసుకుంటున్నావుగా, మళ్ళీ మాట్లాడతాడు అంతే. అలాంటి ఒక ప్రశాంతమైన జీవన విధానం అక్కడ అలవాటు పడి ఉండటం వల్ల అందరూ కొంచెం కలుపుకోలుగా ఉంటారు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి అక్కడ పుట్టి, అక్కడ పెరిగి, అక్కడ నుంచి వచ్చామని అదనమాట. ఎస్, చిన్నప్పుడు నువ్వు బాగున్నావు, హీరో అవ్వచ్చు కదా, యాక్టర్ అవ్వచ్చు కదా అన్నవాళ్ళు ఇప్పుడు మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు ఇండస్ట్రీలో. సో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మీరు ఒకసారి వెళ్ళి వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటుంది? చాలా ఇష్టం నాకు అలాంటి మూమెంట్స్. ఇట్స్ మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీస్ అన్నీ నాకు అలా వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరే ఉంటాయి. అక్కడ నేను రీసెంట్గా నేను యాక్చువల్గా పుట్టి పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకి సమీపంలో ఉన్న దొడ్డిపట్ల, బూరుగుపల్లి. నా సొంతూరు బూరుగుపల్లి, మా నాన్న వాళ్ళు. గోదావరి ఒడ్డు అంటే ఏటుగట్టు అండి, పక్కనే మా ఊరు. వెళ్తే వాళ్ళు పలకరింపులు అవి చాలా బాగుంటాయి. రామారావు గారు అబ్బాయి, బాగున్నావా, ఏది భలే, నిన్ను చూస్తూ ఉంటాం, మాకు ఏదో గర్వంగా ఉంటుంది అంటే, వాళ్ళ గర్వం నా గర్వం కదా, ఇంక అందుకంటే ఏం గర్వంగా ఉంటుందా టీవీలో చూసి అంత సంతోషం మా ఓడని చెప్పి, మనం ఏదో సినిమాలో భలే చెప్పావు, లేదంటే లక్ష్మి గారు మనవడు, ఇవన్నీ అంతకంటే బలం ఇంకొకటి ఉండదండి.
మీరు ఎన్నని చెప్పండి, మీరు చేసిన పనిని భుజం మీద చేసి ఫ్రెండ్ ఎలా అని రే సూపర్ రా అన్నప్పుడు మీ అమ్మాయి అంత బతికి వేస్ట్ లైఫ్ అంతే. అందుకే ఎన్ని లవ్ లెటర్స్ వస్తుండేవి అప్పట్లో. మనకు అంత ఖాళీ లేదు బేసిక్గా. అరే నేను చాలా విన్నానే, మీకు చాలా మంది నాకు ఎప్పుడు రాలేదండి బాబు, ఫాలోవర్స్ ఉన్నారు. నాతో పడలేరు ఆగలేరు. వాళ్ళకి తెలియదు ఆడు ఎడుతూ వస్తాడండి. నిన్నారా మా ఇంట్లో నేను ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క చచ్చిపోయింది అని ఆడు కళ్ళు నిలబడి ఆ డాగ్ని ప్రేమగా పెంచుకున్నాను, దానికి ఏదో అనుకోకుండా పక్క వీధిలో కుక్క వచ్చి కరితి చచ్చిపోయింది, ఏంటారో చాలా డల్గా ఉంది, మూడు ఏం అర్థం కావట్లేదని ఆడొస్తే నేను ఈ కామెడీలు చేస్తూ ఉంటా. ఆడికి మంటెత్తిపోతూ ఉంటుంది ఆడికి. యురే ఆడికి కాసేపు నవ్వుకుని ఆడు బాధలో ఉంటే నన్ను నవ్విస్తావా అనే కోపంలో వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ అలాగే వచ్చి కూర్చుంటారు, నన్ను ఒక రేడియోలో వాడతారు. 93.5 బిగ్ ఎఫ్ఎం ఏ ఉన్నాయి కదా, అలా ఒక ఎఫ్ఎం మనం ఎలాగని రేడియో ఆన్ చేసాం, ఇంకేంటి చెప్పమ్మా అంటే. ఎప్పుడు రేడియో జోకీగా ట్రై చేయలేదు? చేశానండి బాబు. ఓకే. 3 ఛానల్స్లో చేశా. ఒకటి చిరంజీవి గారికి సంబంధించిన 8 వీక్స్కి సంబంధించి ఒక ఎవ్రీ వీక్ చిరంజీవి గారికి సంబంధించి రేడియో మిర్చిలో చేశా. బిగ్ ఎఫ్ఎంలో యాడ్స్ చెప్పా. తర్వాత మా ఓన్ నేను నా సొంత ఛానల్, అదే నా మాతృమూర్తి జెమినీ టీవీలో వాళ్ళది రెడ్ ఎఫ్ఎం ఉంటే రెడ్ ఎఫ్ఎంలో 1.5 year పైన నేను దత్తుడు మామ సిల్లీ ఫెలో అని ఓకే రెగ్యులర్గా వాయిస్లు వచ్చేవి. అవి చిన్న చిన్న టీజర్స్ లాగా నవ్వించడం కోసం చేసే బిట్లు అవి చేసాం. ఓకే. సో జెమినీ టీవీ, మా టీవీ, ఇలా టీవీలో కూడా మంచి గుర్తింపు ఉంది మీకు. కానీ అక్కడ నుంచి సినిమాల్లోకి రావడానికి కష్టం అనిపించిందా? ఏం లేదండి, ఈజీగానే మీకు అవే అవకాశాలు అన్నీ ఉపయోగించుకున్నాను. 1 minute క్యారెక్టర్స్ చేశాను, 10 minutes క్యారెక్టర్ చేశాను, 10 days క్యారెక్టర్స్ చేశాను, 60 days క్యారెక్టర్స్ చేశాను. ఓకే. అయితే వచ్చిన ఏదైనా ఆపర్చునిటీ వస్తే దాని గురించి అడిగి కనుక్కొని చేసుకుని వెళ్ళిపోయినే తప్ప దీన్ని ఎప్పుడు రిజెక్ట్ చేయకుండానే చేసుకుని. ఎందుకంటే మనకి వెనకాల ఇది లేనప్పుడు, మనకి వెనకాల సపోర్ట్ లేనప్పుడు, ఇది చెయ్యాలి ఇది చేయకూడదు అని చెప్తున్నప్పుడు ఒక ఇలా ఉండాలిరా ఇలా వెళ్ళాలిరా అని చెప్పేవాళ్ళు లేనప్పుడు మనం దాంట్లోనే మనమే సెలెక్టివ్గా జాగ్రత్తగా నెతుక్కుంటూ వదలకుండా. నాకు ఎవరైనా ఫోన్ చేసి సురేష్ గారు సరే మొన్న ఆటో డ్రైవర్ క్యారెక్టర్ అనుకున్నాం సార్ అది ఏదన్నా అంటే డైరెక్టర్ గారు ఏమో చూసి కొంచెం మీరు అసలు ఆటో డ్రైవర్ మాస్ కాదు ఆయన, ఎలా చేద్దాం, లేదు ఇంకొక వేషం ఏదో అనుకుంటున్నాం అది చేద్దాం అని అంటే వెరీ హ్యాపీ. నేను కూర్చుంటాను. మనం షూ వేసుకుంటాం అండి, సైజ్ 10 ఇది 8లో పెట్టాలంటే చాలా కష్టం కదా. నేను ఆటో డ్రైవర్ కింద సూట్ అవ్వకపోవడం అంటే అందులో పట్టకపోవడం. డైరెక్ట్ ఒక విజన్ ఉంటుంది. అంటే ఆటో డ్రైవర్ క్యారెక్టర్ చేయలేమని కాదు, ఆయన ఏదో నన్ను చూడగానే ఇంకో ఇది పోలీస్ బాగుంటాడు, లేకపోతే ఏదో లేదు ఇంకోటి బాగా ఇదేదో అనిపిస్తుంది ఆయన. సో నాకు వేరే క్యారెక్టర్ ఇచ్చారు. అలా నేను ఏది వదలకుండా చిన్న చితకా క్యారెక్టర్స్ నుంచి 10 days 15 days క్యారెక్టర్స్ వరకు వదలకుండా చేసుకుంటూ వెళ్తున్నా. సో అప్పుడు నాకేం భయం అనిపించలేదు. యాంకరింగ్ నుంచి యాక్టర్గా వచ్చినప్పుడు యాంకరింగ్ ఇంకా చాలా కష్టం. ఓకే. మొహం మీద పొద్దున్నే మొహం కడుక్కున్నట్టు నవ్వు పులి వేసుకుని వచ్చేయాలి, ఇలా వేసుకుంటే కాదు. నేను ఎవరికో చెప్పాను, లాస్ట్ ఎవరో చెప్పారండి, పొద్దుటే మనం ఎలా ఉంటుంది కదా, దేవుడు చెప్తాడు ఇలా మొహాలు చూసుకోండి అని, ఇలా అని యాక్షన్ పడుకుంటాం కదా కట్ అయితే అంతే. పొద్దుట ఓపెన్ చేస్తాం పుస్తకం. యాంకరింగ్ చాలా కష్టం. 24 ఫ్రేమ్స్లో మీరు చాలా మందిని ఇంటర్వ్యూస్ చేశారు, ఎంతోమంది సెలబ్రిటీస్ని. అండ్ ఆ ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు మీకు అనిపించిందా ఏదో ఒక నేను కూడా ఆ పొజిషన్లో ఉండొచ్చు, అప్పుడు నేను ఇలా మాట్లాడతానేమో అని మీకు అనిపించిందా యాంకర్గా ఉన్నప్పుడు? అంటే నాకు బేసిక్గా వెన్ డ్రీమ్ కమ్స్ నా లైఫ్ స్పాన్లో నా కెరియర్లోనే 1200 ఇంటర్వ్యూలు చేసే అద్భుతమైనటువంటి గొప్ప వరాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. నేను సినిమా యాక్టర్గా రాగానే యాక్టర్ని అయిపోయి, రాగానే హీరోని అయిపోయి, రాగానే ఏదో అయిపోయి ఉంటే అయిపోయినా కూడా అంతమంది యాక్టర్స్ని నేను కలవలేను, ఎక్కడా కలవలేను. హైలీ 1200 మంది నటీనటులు, చిన్న చితక డైరెక్టర్లు, స్టంట్ మాస్టర్లు, టెక్నీషియన్లు, పెద్ద పెద్ద హీరోలు, చిన్న చిన్న హీరోలు, కొత్తగా వస్తున్న హీరోలు, వీళ్ళందరినీ 1200 ఇంటర్వ్యూలు చేసి 1200 పైన ఉంటాయి. ఇంకా నాకు లెక్కలేదు, కానీ అది అదృష్టం అంటున్నా. చాలా చూస్తూ ఉంటా. నేను ఈవేళ మీ దగ్గర బెరుకు లేకుండా భయం లేకుండా ఏదైనా నిజాయితీగా నేను అనుభవించాను కాబట్టి నేను మాట్లాడతాను, నాకు హక్కు ఉంది. అలా రజనీకాంత్ గారితో 3 days కూర్చున్నాను. బాలసుబ్రహ్మణ్యం గారి ఇంట్లో ఉండి ఇంటర్వ్యూలు చేశాను. లెజెండ్ అమితాబ్ బచ్చన్ గారిని అమృత వర్షం అనే తెలుగు సినిమాలో ఆయన ఒక క్యారెక్టర్ చేయడానికి వచ్చినప్పుడు తాజ్ కృష్ణ ఎక్కడే ఉంది హోటల్లో వెళ్ళి ఇంటర్వ్యూ చేశాను.
ఇవన్నీ ఎక్స్పీరియన్స్లు అంటున్నా. నాకు చాలా అది గర్వంగా ఉంటుంది. నేను యాక్టర్ ఇప్పుడు నిజంగా మొన్న ఎవరు మన మురళీ శర్మ గారు ఎప్పుడు అంటూ ఉంటారు, నిన్ను చూస్తే ఏదో కొత్త వాళ్ళలాగా ఇప్పుడు వచ్చాడు అనిపించదు, నీదో ఎప్పుడో ఒక సినిమా చేశాను, ఆ తర్వాత ఎప్పుడు కలిసినాయనా అంటే ఇడు హే మావాడు పరిచయం ఉంది, ఇడు ఇక్కడ పక్కడు అన్నట్టు ఉంటావు నువ్వు. అది బికాజ్ ఎప్పుడు ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు కలిసి, ఆయన గుంటూరు మురళీ శర్మ గారు యాక్టర్ ఉన్నారు కదా, కొన్ని రిలేషన్స్ అలా బాండింగ్స్ ఉంటాయి. అలా నేను ఇప్పుడు ఏంటంటే అది అదృష్టంగా అనుకుంటాను. 24 ఫ్రేమ్స్ అనే పేరు మీరు ఎత్తారు కాబట్టి చాలా గొప్ప అదృష్టం. నాకు చాలా అవార్డ్స్ 24 ఫ్రేమ్స్ తెచ్చిపెట్టింది. చాలా బాధ్యతతో కూడినటువంటి యాంకరింగ్ చేయాలి ఇక్కడ అల్లర చిల్లరగా ఉండేది కాదు. ఒక కమల్ హాసన్ గారు ఎదురుగుండా కూర్చున్న, చిరంజీవి గారు కూర్చున్న, జయసుధ గారు, చాలా ఎంత పెద్ద పెద్ద వాళ్ళు అండి, కైకాల సత్యనారాయణ గారు లాంటి లెజెండరీ యాక్టర్స్ నా ముందు కూర్చున్నప్పుడు ఓ పద్ధతి, ఓ విధానం ఉంటుంది. వాళ్ళ గురించి రీసెర్చ్లు చేయాలి. ఇప్పుడు మాట్లాడితే గూగుల్ అని కొట్టేస్తే టక్మని వచ్చేస్తున్నాయి డీటెయిల్స్, అప్పుడు లేవు. అప్పుడు నెట్లో కూర్చుని వెతికిని ఆయన ఎప్పుడు పుట్టారు ఏంటి, రేపు సత్యనారాయణ గారు వస్తున్నారంటే వివరాలు తీసుకుని దాని గురించి రాసి. రీసెంట్గా కూడా మొన్న మంచు లక్ష్మి గారు ఏదో ఇంటర్వ్యూలో మాట్లాడుతుంటే గుండెల్లో గోదావరి టైంలో ఇంటర్నెట్లు లేవు, ఏమీ లేవు, నా గురించి తను రీసెర్చ్ చేశాడు. అలా ఇంట్రెస్టింగ్గా క్వశ్చన్స్ అడిగితేనే కదా మేము ఆన్సర్ చేయగలం అని అంటే, వాళ్ళు నిజంగా నేను ఆవిడ ఏంటి ఎలాగ ఎక్కడెక్కడ వాళ్ళ ఊరు సొంత ఊరు మోదుగులు మూడని, ఆవిడ చదువుకున్న చదువు, అమెరికాలో ఏ షోస్ చేశారు, ఇవన్నీ అట్లా వర్క్ చేశాను. 24 ఫ్రేమ్స్ చాలా కష్టపడి, అంటే చాలా ఎక్కువ వర్క్ చేశాను బాగా. ఓకే, సో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ అండి 24 ఫ్రేమ్స్లో? చాలా ఉన్నాయండి, చాలా. అంటే లైక్ కైకాల సత్యనారాయణ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, మన యాక్టర్ సుమన్ గారు, ఈవెన్ రజనీకాంత్ గారు. నేను మెడ్రాస్ వెళ్ళి రోబో సినిమా టైంలో నేను అక్కడికి వెళ్ళడానికి కారణం రజనీకాంత్ గారే. సురేష్ ఆయనే పిలిపించండి, అక్కడ ఆయన వస్తే బెటర్ అని నేను ఇక్కడ నుంచి మెడ్రాస్ వెళ్ళి ఆయన 2-3 డేస్ ఉన్నాను వాళ్ళ ఇంట్లో. ఇవన్నీ చాలా మెమరీస్ అన్నమాట నాకు బాగా. అంటే రాజేంద్ర ప్రసాద్ గారు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇప్పటికి చాలాసార్లు చెప్పుకుంటే చాలా కృతజ్ఞుడిని ఆయన మాట అన్నందుకు. నిన్ను చూస్తే నన్ను చూసినట్టు ఉంటుందిరా చాలా సినిమాలు. అప్పట్లో నేను సినిమాలు చేస్తున్నప్పుడు ఆ చిన్న యాక్టివ్ ఏదో చేయాలనే తపన నీ కళ్ళల్లో కనిపిస్తుంది, నాకు కనిపిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ గారు ఈ మధ్యన చాలా ఆయన తమ్ముడిగా చేశాను శ్రీనివాస్ కళ్యాణంలో చేస్తున్నా. అలా చిరంజీవి గారు అప్రిషియేషన్ ఎప్పటికీ మర్చిపోలేదు. ఇది ఒక కనెక్టివిటీ ఆయనకి నాకు. చాలా సినిమాలకి ఆయన నేను డైరెక్ట్ చేశాను. 8 వీక్స్ 8 మెగా హిట్స్ అనే ప్రోగ్రామ్కి చిరంజీవి గారు యాంకరు, నేను డైరెక్టర్ని. ఎవ్రీ వీక్ ఆయన కూర్చుంటే సురేష్ బాగుందా, ఓకే, సిట్టింగ్ పొజిషన్ ఏంటి, ఓకే, లెఫ్టా రైటా, ఇలా ఇండి అని అడుగుతారు. నాకు అబ్బాయి అట్లా నేను మా బాస్ని అడిగి మరీ ఆ ప్రోగ్రామ్ నాకు ఇవ్వండి సార్, నాకు ఇవ్వండి అని అడిగి మరీ చిరంజీవి గారు ప్రతి ఫ్రైడే అందరూ ఆఫీస్ స్టాఫ్ వెళ్ళిపోయిన తర్వాత ఇలాంటివన్నీ మెమరీస్ అనమాట. వస్తే చిరంజీవి గారిని పైకి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టుకుని ఆయన్ని 8 వీక్స్ 8 వారాల పాటు ఆయన ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక్కొక్క సినిమా గురించి ఆయన మాట్లాడటం, ఆయన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. ఇవాళ నేను యాంకరింగ్ చేస్తున్నానంటే ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఎలా ఈ కంటెంట్ చెప్పనా సురేష్, లేకపోతే నేను ఈ సురేష్ అనేవాడు ఆయన అభిమానిగా తెలుసు ఆయనకి, నేను చిన్నప్పటి నుంచి ఆయన. కానీ నేను ఇక్కడ వాడు డైరెక్టర్. ఓ రోజు ఆయన వచ్చి కూర్చుంటే వెనకాల గ్రీన్ మ్యాట్ ఉంది, నాకు షర్ట్ కీ అవ్వట్లేదు, నేను వేసుకొచ్చిన షర్ట్ గ్రీన్ మ్యాట్. శివగారని ఆయనతో పాటు ఉంటారు, చిరంజీవి గారి అసిస్టెంట్ లాగా. ఆయన అంటే ఆయనకి చెప్పలేకపోతున్నాను, మైక్లో చెప్పాలి, ఆ కీ అవ్వట్లా. ఆయన కూర్చున్న వెనకాల బ్లూ వేసుకోవద్దు, గ్రీన్ వేసుకోవద్దు, కీ అవ్వదు. అదంటే ఏమంటే సురేష్ స్టార్ట్ చేద్దామా అంటున్నారు ఆయన. సార్ ఏంటమ్మా ప్రాబ్లం అంటే, లేదు సార్ షర్ట్ ప్రాబ్లం ఉంది చిన్నది, కీ అవ్వట్లేదు. కీ ఏంటి చూపించా, తీసుకొచ్చి సారీ వేరే షర్ట్స్ తీసుకొచ్చా. అలాంటి దగ్గరగా ఉన్నాను, ఇంకా అంతకంటే ఏం కావాలి చిరంజీవి గారు. ఏ సినిమా మిమ్మల్ని ప్రభావితం చేసిందండి చిరంజీవి గారి సినిమా? నేను ఆయన చిరంజీవి గారిని నా జీవితంలో నాకు ఊహ తెలిసాక చూసిన ఫస్ట్ యాక్టర్ చిరంజీవి గారు. అప్పటి నుంచి ఇప్పటికీ నేను చచ్చేదాకా చిరంజీవి గారు నా హీరో అంటాను నేను. ఎందుకంటే నేను చాలాసార్లు ఆయన కలిసి నా అదృష్టం ఆయన కలవటం. అంజీ హెక్సాఫ్లాటినం డిస్క్ ఫంక్షన్లో మన దుర్గం చెరువులో ఫంక్షన్ జరుగుతుంటే వెనకాల నుంచి నెల చూస్తుంటే ఎందుకు ఆయన నన్ను చూసి అప్పటికి నేను ఇంకా ఏం పెద్ద యాంకర్ ఏం కాదు, జెమినీలో చిన్నగా జాబ్ చేసుకుంటా అట్లా ఉండు, నువ్వురా ఫ్రంట్కి రా అన్నారు. తీసుకెళ్ళి నాతో ఇప్పటికీ మా ఇంట్లో అదే ఫోటో ఉంటుంది. అలాంటి రిలేషన్ ఏదో ఒక చిన్న బాండింగ్ ఆయనతో నాకు. సో ఆయనతో కలిసి వర్క్ చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంది? పక్కన నేను శంకర్దాద ఎంబీబీఎస్ ఆయనతో కలిసి వర్క్ చేయాల్సిన సందర్భాన్ని మిస్ అయ్యాను. ఆ టైంలో నేను వేరే వర్క్లో ఏదో ఉంటే నేను టక్మని షూట్ చేశారు, ఒక 2 సీన్లు ఏవో చిన్నవి. తర్వాత గాడ్ ఫాదర్లో చేశాను, కానీ ఆయనకి నాకు కాంబినేషన్ లేదు. ఆయనతో ఉన్న ఒక స్టాలిన్ అనే సినిమాలో ఒక క్రూషియల్ సిచ్యుయేషన్, ఒక సన్నివేశంలో ఆయన నాకు ఫోన్ చేస్తారనమాట. అక్కడ కూడా అన్నా చిరంజీవి గారు నేను ఫ్రేమ్లో ఉంటాం, కానీ
ఇద్దరు ఒకసారి ఆయన వేరే ఒక రోజు తీశారు, నాది వేరే, మా ఇద్దరిని కలుపుతారు అనమాట ఫోన్లో మాట్లాడుకునే కాన్వర్జేషన్. సో ఆయన చెప్తాను ఎప్పుడు సార్ అన్నది నెక్స్ట్ సినిమాలు చేస్తున్నాను, ఇప్పుడు చేస్తున్నాను ఆయనతో. అది చాలా అదృష్టమే, భగవంతుడి కృప అంతే. ఇప్పుడు రీసెంట్గా మంచులక్ష్మి గారితో యాక్ట్ చేస్తున్నారు, ఆవిడ పేరుగా చేస్తున్నారు ఆదిపర్వం సినిమాలో. ఎలా అనిపిస్తుంది ఆవిడతో బాండింగ్ ఎలా స్వీట్ అండి. నేను టక్మని మీకు ఇష్టమైన హీరోయిన్స్ ఎవరని చెప్పమంటే సావిత్రి గారు, నెక్స్ట్ జనరేషన్ సౌందర్య గారు. ఆ తర్వాత నేను ఎక్కువసార్లు ఇంటర్వ్యూ చేసిన, నన్ను ఏకవచనంతో సురేష్ ఎలా ఉన్నావు బాగున్నావు అని పిలిచి స్వీటీ అంటే అనుష్క గారు, వీళ్ళందరినీ చూస్తున్నాను కదా. నేను వాళ్ళతో మా లక్ష్మి గారితో నేను ఎప్పుడు ట్రావెల్ చేసింది లేదు. రీసెంట్గానే ఒక 2 years అగ్ని నక్షత్రం అని, యక్షిణి అని, ఇప్పుడు మేము చేసిన ఈ సినిమా ఆదిపర్వం అని, కాంబినేషన్లో వర్క్ చేసే అవకాశం దొరికింది మాకు. సో 3-4 సెట్లో మేము కంటిన్యూగా కలిసి ఉండటం వల్ల సచ్ ఎ స్వీట్ ఉమెన్ అండి ఆవిడ, సచ్ ఎ స్వీట్ లేడీ. చాలామంది ఆవిడ ట్రోలింగ్స్ చేసి లేకపోతే ఏదని అదని ఇదని అంటే, ఏమంటే అదే అంటున్నాను ఇందాక ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు, ఎదుటి వాళ్ళు మీకు నచ్చినట్టు ఎందుకు ఉండాలంటున్నా. మనం కదా వాళ్ళని చూసే దృక్పథంలో తేడాగా చూస్తున్నాం. ఆవిడ ఒక నోట్ అన్నా ఒక మాట అన్నా ఆలోచించే వాళ్ళు మాట్లాడతారు, దాన్ని మనం నెగిటివ్గా చూస్తున్నాం. నువ్వెందుకు సరే ఆవిడేదో అన్నారు, మీరెందుకు నెగిటివ్గా చూస్తున్నారు, అలా ట్రోల్స్. ఆవిడ చాలా చాలా స్వీట్ పర్సన్. అండ్ వాళ్ళ ఇంట్లో నేను భోంచేస్తున్నాను, మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారో. తిరుపతి వెళ్ళినప్పుడు నేను నా ఫ్యామిలీతో, అమ్మ, నేను, రేవతి అండ్ మా సన్ వెళ్తే మాకు దర్శనాలన్నీ చేయించి ఫుడ్ పెట్టి, నాకు పెట్టారని కాదండి, బేసిక్గా వాళ్ళ ఫ్యామిలీతో ఎవరు ట్రావెల్ చేసినా ఈవెన్ ఒక 4 రోజులు ఆవిడతో ఉంటే మీరు ఆవిడ ఫ్యాన్ అయిపోతారు. మీలాంటి అమ్మాయి ఉన్నారనుకోండి, నువ్వు అవి పెట్టుకో, ఇది వేసుకో, ఇవి ఉంటాయి కదా నీది రెడ్ కలర్ ఏదైనా అని పక్క ఆర్టిస్టులను కూడా కలర్ఫుల్ చేసి చెప్తారు ఆవిడ. అమ్మాయిలు అయితే కనుక నువ్వు ఈ డ్రెస్ బాగుంది అలా అనమాట. మాకేంటంటే మేమందరూ ఒక చోట కూర్చుంటే ఆవిడ క్యారేజ్లో నుంచి భోజనం షేర్ చేసి, ఎక్కడా కూడా భేషజం ఉండదు. నేను ఇలా అలా అదే చెప్తున్నాను, మంచులక్ష్మి గారి హస్బెండ్ క్యారెక్టర్ నేను చేశానంటేనే ఆవిడ యాక్సెప్ట్ చేస్తేనే కదా నేను చేయగలను. వెరీ థ్యాంక్ఫుల్ టు లక్ష్మీ మంచు గారు. ఆవిడ డైరెక్టర్ గారు చెప్పగానే సురేష్ అనుకుంటున్నాను కానీ నాకు చేయండి ఆవిడే చెప్పారు. మొన్నే అన్నారు, ఆ గుండెల్లో గోదావరి అప్పుడు మీరు నా మీద రీసెర్చ్ చేశారు. అట్లా నిజంగా ఆవిడతో చాలా వర్కింగ్ విత్ మంచు లక్ష్మి గారు నిజంగానే వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్, బ్యూటిఫుల్ మూమెంట్స్ ఆవిడతో. మంచులక్ష్మి గారితో 3 సినిమాలు చేసిన అనుభవంతో మీరు ఏమైనా ఇంగ్లీష్ పదాలు నేర్చుకున్నారా? నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను కదా కొత్తగా ఆవిడ నుంచి, అంటే ఆవిడ స్లాంగ్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్. ఎప్పుడు నేను మాట్లాడతాను ఇంగ్లీష్లో, అది మాట్లాడిన ఆవిడ ఎప్పుడు కరెక్ట్ చేయాలి, ఏవి చూడలే. మీరేమైనా ఆవిడ ప్రొనౌన్సియేషన్ లో అలా ఏమి నేర్చుకొని అలా ఏం లేదు, సరదాగా ఉంటాను. బేసిక్గా ఇప్పుడు లక్ష్మి గారితో అదే అంటాను. లక్ష్మి గారు ఏమంటారంటే, ఆవిడేమన్నా సచ్ ఎ బ్యూటిఫుల్ అది ఇదని ఆవిడ మాట్లాడుతున్నారు అనుకోండి, అవునా అంటే బా మొత్తం అంత కిందకి లాక్కొచ్చేస్తావు మనిషిని, ఒక్కసారి మీరు మాట్లాడరా. అదే ఆవిడ స్లాంగ్ అది ఇది చాలా మంది ట్రై చేస్తారు కానీ ఆవిడ అక్కడ పుట్టి పెరిగారు, సో దట్ ఆవిడకి అది వస్తుంది. ఇప్పుడు నన్ను గోదావరి జిల్లాలండి, నేను మొన్న రాయలసీమ బ్యాక్ డ్రాప్లో చేయాల్సి వచ్చింది. ఒక అసిస్టెంట్గా అక్కడ పుట్టి పెరిగినోడితో ఆడితో మాట్లాడాను, ఏంది నక్కరాలా అట్టెట్లా చేస్తావు, తీస్తా కింద నుంచి తీస్తా అవన్నీ ఆడు చెప్తే నేను చెప్పా. మనం అలా అన్నాం కదా, ఏంటి మామూలుగా ఉండదు కింద నుంచి ఈ మందే. మరి ఇవన్నీ తేడాలు ఉంటాయి. ఇక్కడ తెలంగాణలో వేరేగా ఉంటుంది. భాష ఎక్కడ పెరిగామో ఆ వాతావరణం మనం కొన్ని చోట్ల ఇప్పుడు నేను చేస్తున్న సినిమా తెలంగాణనే మాట్లాడాలి. నేను నవీన్ చంద్ర గారు సినిమా రేపటి నుంచి షూటింగ్ తెలంగాణ. అలా ఆవిడేంటి అక్కడ పెరిగారు, అక్కడ చదువుకున్నారు. మా అబ్బాయి నాకనే చాలా బాగా మాట్లాడతాడు మరి ఇంగ్లీషు. అంటే రోజు పొద్దున్న లేస్తే అదే కదా ఆవిడ మాట్లాడేది. అట్లా అది ఆవిడ నాకు ఇష్టం కూడా, ఆవిడ అలా మాట్లాడితే ఆవిడ స్పెషాలిటీ. అండ్ ముఖ్యంగా ఆవిడ తెలుగు ఉంటుంది కదా, మనకంటే చాలా మంచి తెలుగు మాట్లాడతారండి. అంతేం కాదు వీళ్ళు పెద్ద ఎక్స్ట్రా చేస్తున్నారు కానీ ఆవిడ చాలా మంచి తెలుగు మాట్లాడుతుంది. ఎక్కడో 1-2 చోట్ల నాకన్నా వస్తుంది, పొల్లు పోవడం అంటారు తప్పని ఏదో ఫాస్ట్లో వచ్చేస్తుంది. అంతేగాని అంతే ఆవిడ దగ్గర నేను ఆ ఫ్రీడమ్ ఉంటుందండి. అంత ఏమన్నా కావాలంటే అడిగి చెప్తారు ఆవిడ ఏదైనా మిస్టేక్స్ ఉంటే అట్లా. సో డబ్బింగ్ విషయానికి వస్తే చాలా సినిమాలకి అంటే మీ క్యారెక్టర్కి మీరు డబ్ చేసుకోవడం కాకుండా అదర్ క్యారెక్టర్స్ డబ్బింగ్ చెప్పినప్పుడు ఏదైనా మీకు బాగా గుర్తున్న క్యారెక్టర్, మీ బాగా ఇష్టపడిన క్యారెక్టర్ ఉంది? అది పాట్నాగఢ్ అని ఒక ఒరియా నుంచి ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓకే. నేషనల్ అవార్డు విన్నర్ రాజేష్ టచ్టోవర్ గారు అని ఆయన డైరెక్ట్ చేశారు ఆ సినిమా పేరు పాట్నాగఢ్. త్వరలో రిలీజ్ అవుతుందండి. ఆ సినిమా హీరో క్యారెక్టర్ చేశాను, చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్. అది ఒక లెక్చరర్ ఆయన చాలా పెద్ద యాక్టర్ ఒరిస్సాలో.
ఆ త్వరలో తెలుగులో రాబోతుంది. ఆ సినిమాలో ఆయన చెప్పింది నాకు ఛాలెంజింగ్ అనిపించింది. రెగ్యులర్గా మనం మాట్లాడేసినట్టు కాదు, చాలా సెటిల్డ్గా తక్కువ మాట్లాడతాడు. ఆ లిప్ సింక్లో అది ఒరియా స్లాంగ్లో ఉంటుంది. అది మన తెలుగుకి వచ్చేప్పుడు క్లోజ్ పడినప్పుడు ఎంత ఇవ్వాలి, ఎంత ప్రొజెక్షన్ ఇవ్వాలి, వాయిస్ అలాంటివన్నీ కంట్రోల్డ్గా చేసాం. అది నాకు కొంచెం బాగానే నచ్చింది. మిగతా క్యారెక్టర్లు ఆడతా పడతా చెప్పేస్తా డబ్బింగ్. అది అదర్ లాంగ్వేజెస్కి డబ్బింగ్ చెప్పినప్పుడు డూ యూ ఫీల్ డిఫికల్ట్ అండి సమ్ వాట్? నో అండి, నథింగ్ ఇస్ అంటే లిప్ మూమెంట్కి తగ్గట్టు చెప్పాలి, ఎంతో కొంత కొంచెం ఆ ఎక్కువ తక్కువ ఉంటాయి. క్లోజ్ పడుతుంది కదా పర్టికులర్గా. అయితే మీ క్లోజ్ పడినప్పుడు మనం ఇచ్చే వాయిస్ ఉంటుంది కదా, అప్పుడు చాలా జాగ్రత్తగా మ్యాక్సిమం మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాం. కన్నడ తెలుగు మ్యాచ్ అయిపోద్ది. లిపి లాగానే వాయిస్ కూడా బేడా ఎంత బేడా అది బేడా అంటాడు. మనం ఇక్కడ దాన్ని ఇంకోటి తెలుగు రైటర్స్ ఉంటారు కదా, వాళ్ళు దానికి తగ్గట్టుగా ఒక మాట రాస్తారు. మలయాళం కొంచెం మళ్ళీ సింక్ చేయలేం, కొంచెం కష్టం అవుతుంది. ఏమంటే ఇంగ్లీష్ వాళ్ళే ఇంగ్లీష్ ఆడు పరిగెట్టాడు, ఇటు దూకాడు, వాడతాను పరిగెత్తుకుపోయాడు అంటే అయిపోయింది అంతే. అన్నాడు అంటే అయ్యే మ్యాచ్ చేసేస్తున్నాం ఇప్పుడు అంతే. ఇప్పుడు మనం అడవిలో ఉన్నాం, అది ఎన్ని అవే మరి. ఇక్కడ తప్పిపోతే ఏం నేను ఈ కమర్షియల్ యాడ్స్ చెప్తా ఉంటాను కదా, చాలా ఒకటి అవన్నీ చెప్పినాడు మా లక్ష్మి ఆవిడ అంటారు. మా ఆవిడతో అదే గేమ్ మీ నేను ఆవిడ వాయిస్ చెప్పడానికి వచ్చేవారు, శ్రీదేవి గారని. లక్ష్మి గణపతి ఫీల్ ఏమైందంటే ఎందుకండి అంతలాగంటే చెప్పాలి, ఏదో ఒకటి ఉండాలి కదా. అలా మాట్లాడి జోక్ చేసుకునేవాళ్ళం. అండ్ మీరు యాడ్స్ చెప్పున్నారు కదా. అవును, నేను చాలా ఒకటి రెండు అలాంటివి ఇంకా మీకు బాగా గుర్తున్నవి ఇంకా చాలా ఉన్నాయండి. అవన్నీ బోల్డ్ రెగ్యులర్గా అది ఎవ్రీ ఇయర్ అగ్రిమెంట్ ఉండేది. ఈ మధ్యన లేవు అలా. స్కూల్ ఎడ్యుకేషన్ నేను కూడా కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా మీద డబ్బింగ్స్ చెప్పడం వల్ల ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి ఆ క్యారెక్టర్స్ చెప్తున్నా. మొన్నే 10 సంవత్సరాల డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫంక్షన్ సత్యసాయి నిగమంలో జరిగింది. మేము అందరం వెళ్ళాం, అందరం కలిసాం. అలా నేనేమంటున్నానంటే మన వాయిస్ ఒక్కసారి జనాలకు నచ్చిన తర్వాత డిఫరెంట్ వే డిఫరెంట్ మోడ్ మీరు ఎక్కడెక్కడ ఎలా వాడాలో అలా వాడడం మీకు తెలిస్తే ఎక్కడైనా వాడుకోవచ్చు మీ వాయిస్ని. నేను లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసిన ప్రతి ఆటోలోనూ రేడియోలోనూ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో పిఠాపురంలో చాలా ప్రాంతాల్లో నా వాయిస్తోనే అక్కడ ఎలక్షన్ ప్రచారం జరిగింది. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయండి, పవన్ కళ్యాణ్ గారికి ఘన విజయం, ఇలాంటివి ఉంటాయి కదా. ఆ స్క్రిప్ట్లన్నీ ఇక్కడ నుంచి రికార్డ్ చేసి పంపించేవాళ్ళం. అలవాటు చేయటమేనండి, అందుకంటే ఏం లేదు. మీది ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ మా దేవుడు, ఆయన ఫోటోలు అంటించేసాను చూడండి అని. అండ్ ఇప్పుడు ఆయన అసలు ఒక ఘన విజయాన్ని సాధించారు, ఒక డిప్యూటీ సీఎంగా, పిఠాపురం తాలూకా ఎమ్మెల్యేగా. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అదే దానికోసం వెళ్ళామండి. నేను ఇప్పుడు ఆయన కోసం ప్రచారం చేయడానికి వెళ్ళాం. నాకు ఇష్టమైన మనిషి, ఇష్టమైన నాయకుడి కోసం, సమాజానికి ఏదో మేలు జరగాలని ఆయన సౌఖ్యాలన్నీ వదిలేసుకుని జనం కోసం పరుగులు పెడుతున్నప్పుడు మనం 10 రోజులు పనిచేయాలనిపించింది ఆయన కోసం. లాస్ట్ టైం కూడా ప్రచారం చేశాను, మొన్న కూడా ప్రచారం చేశాను. ధైర్యంగా చెప్పుకుంటాను, ఒక నిజాయితీ కలిగిన మనిషి వెనకాల నేను నిలబడ్డానని. నాలాంటప్పుడు నా మీద ఎన్ని రాళ్ళు పడినా, నా వెనకాల నుంచి ఎన్ని మాటలు వచ్చినా అన్నీ తీసుకుంటాను, భరిస్తూనే ఉంటాను. ఆయన చెప్పిన మాటే. ఆయన అంటే ఇష్టం, బేసిక్గా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. దొరకడంటే రేర్ పీస్, అది ఒకటే సింగిల్. అలాంటి వాళ్ళని మనం ఛత్రం గొడుగు పట్టి మనం కాపాడుకుని ముందుకు తీసుకెళ్తేనే భవిష్యత్ తరాలు చాలా బాగుంటాయని నేను నమ్ముతా. స్వార్థం లేని మనుషులు అక్కడక్కడ పుడుతూ ఉంటారు, అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో మనిషి పుట్టి ఏదైనా సాధించే వరకు కూడా ఈ క్రమంలో కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, అంటే తర్వాత చెప్పుకోవడానికి కూడా బాగుంటాయి అవి. అప్పట్లో నేను అలా ఫీల్ అయ్యాను, ఇది నాకు బాధగా అనిపించింది. అలా ఇండస్ట్రీలో మీరు అనుకున్న గమ్యం చేరుకుంటున్న క్రమంలో ఏమైనా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? మీరు బాధపడిన సందర్భాలు కానీ? ఎప్పుడు దానికి కొంచెం దూరంగా ఉంటాం కాబట్టి చెప్పాను కదా ఇప్పుడే. భరించడం అలవాటు అయినాడు, తీసుకోవడం అలవాటు. నేను తీసుకుంటాను. అవును, దీన్ని భరించాలి, దీన్ని భరిస్తున్నాను అనుకునే ఒక లైక్ హార్ట్ హెవీ అయిన సిచ్యువేషన్. ఎప్పుడైనా నేను బాధపడితే ఏదన్నా కొంచెం అది ఎందుకు తీస్తారా సీన్ అనిపించేది ఉంటుంది తప్ప, నా సీన్స్ ఏమైనా యాక్ట్ చేసిన తర్వాత నేను మొన్న అదే అనిల్ కూడా అంటాడు, అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారు, నేను కాజల్ హస్బెండ్గా ఏదో ఒక సీన్ ఒకటి చేస్తున్నాం. అది ఎందుకో అవసరం లేదని తీస్తున్నారు. ఒకటి 2 సీన్లు, చాలా మంచి సీన్ అది. అలాగే సరిలేరు నీరు కవర్లో అలా ఏదైనా నేను యాక్ట్ చేసిన సినిమాలో 1-2 సీన్లు తీసేస్తే మిగతా సీన్లు ఉంటాయి. ఆ సీన్ మనకు నచ్చుద్ది, అది అనివార్య కారణాల వాళ్ళు తీసేస్తారు. అలాంటప్పుడు కించిత్, అది కూడా 1 గంట 2 గంటలు మళ్ళీ మామూలే. అలాంటప్పుడు ఏమైనా ఫీల్ అవుతుంది. ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు ఉన్న తర్వాత అది కరెక్ట్, అది పెద్ద ప్రాబ్లం కాదండి అది. ఓకే, సో మీరు చేసిన క్యారెక్టర్స్లో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్? అన్నీ నచ్చితే
నాకు బేసిక్గా శ్రీహరి అన్నయ్య చేసిన లాంటి క్యారెక్టర్స్ చేయడంలో ఒక అన్నయ్యలాగా ఒక బేసిక్ ఇప్పుడు నేను చేసే క్యారెక్టర్స్ అన్నీ ఏంటంటే ఒక మావయ్య, హీరోయిన్ బావ, హీరోకి ఫ్రెండ్, వెంకటేష్కి బాబు లాంటి ఆయనకి ఫ్రెండ్గా చేసి ఫ్రెండ్, బావ, మావయ్య, అక్క, తమ్ముడు, మనకు చాలా రిలేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్గా నా ఏజ్కి అన్నీ సెట్ అవుతున్నాయి కూడా అందులో నన్ను కూర్చోబెడుతున్నారు. నేనేమంటారు అంటే కథలో నేను ఉండాలి, అది నాకు ఇష్టం. నేను ఒక్క సీన్ ఉన్న సినిమా అంతా ఉండరండి ఈ రోజుల్లో. ఏ ఆర్టిస్ట్ సినిమా అంతా ఉండరు, హీరోలే ఉండట్లా. కథ నడవాలంటే కొన్ని పాత్రల సమూహం ముందుకు నడిస్తేనే కదా. సో అలా ఏమంటున్నానంటే సినిమా అంతా ఉన్నామా లేదని కాదు, ఒక్క చోట ఉన్న ఆ సీన్కి అంత ఇంపార్టెన్స్ ఉండాలి. ఆ సీన్ కథలో ఉండాలి, కథలో ఇమిడిపోవాలి. కథలో మనకి కామెడీ ట్రాక్స్ వచ్చేవి, అవి అలా మధ్య మధ్యలో అలా 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 పేస్ట్ చేసేవారు సినిమాకి. సుత్తివేలు గారు, శ్రీలక్ష్మి గారు, ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ కామెడీ ట్రాక్స్లో చేసిన 1980s 90s ఆ టైంలో అది ఒక విధానం. అప్పుడు కథలో వాళ్ళు ఉండకపోయినా పర్వాలా. ఇప్పుడు అలా కాదు, కథలో ఒక క్యారెక్టర్ అయ్యండి వీడి నవ్విస్తూ కూడా వీడికి ఒక ఇంపార్టెన్స్ ఉండాలి. చాలా అరుదుగా ఉంటాయి అలాంటి క్యారెక్టర్స్. అంటే ఇప్పుడు చాలా సినిమాల్లో మ్యాక్సిమం ఆర్టిస్టులు అందరినీ కథలో ఇంక్లూడ్ చేస్తున్నారు. వాళ్ళు మళ్ళీ రీయూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళ క్యారెక్టర్ వచ్చాడో 4 డైలాగులు చెప్పాడు వెళ్ళిపోయాడా కాకుండా వాళ్ళు మళ్ళీ ఎక్కడో అక్కడ యూజ్ చేసుకుంటున్నారు. డైరెక్టర్స్ ఆ స్క్రీన్ ప్లేలో ఆ మార్పులు వచ్చినాయి, అది చాలా సంతోషించదగిన విషయం. అలా ఇష్టం నాకు. ముఖ్యంగా శ్రీహరి అన్నయ్య చేసిన లాంటి క్యారెక్టర్స్, కొన్ని అలాంటి అన్నయ్య, బావమరిది అలాంటి అవి ఇష్టంగా ఉంటాయి. పోలీస్, లాయర్ అవి చేస్తున్నానండి బాగానే. ఓకే, సో అప్కమింగ్ ఫిల్మ్స్లో అంటే మీకు బాగా ఎక్సైటింగ్గా ఉన్న ఫిల్మ్ ఏదైనా ఉందా? ఆల్రెడీ అబౌట్ టు షూట్ ఆర్ షూట్లో ఉన్నవి కానీ ప్రోగ్రెస్ చాలా ఉన్నాయండి. ఇప్పుడు అంటే బాగా ఎక్సైటింగ్గా ఒకటే క్వశ్చన్ ఎవరన్నా అడిగాను వచ్చి అడుగుతారు, చాలా ఈజీ అండి ఆ క్వశ్చన్ వేసేయడం, తీసుకోవడం చాలా కష్టం. కానీ నాలంటోడికి ఈజీ, నేను తీసుకుంటా, దాన్ని కూడా ఈజీగా తీసుకుంటా. వచ్చి అంటారు ఏమంటే ఏంటి ఈ మధ్యన కనపడతలేదు, మీరేం చూసారండి ఈ మధ్యన సినిమా అంటే, మనం పెద్ద సినిమాలు చూడడం లేదు, నీకు ఎదురా ఆడి సినిమాలు చూడడం ఏం చూసేవాళ్ళంటే ఎక్కడన్నది ఇంకో చూసానండి ఎక్కడన్నాండి పక్కన అనుష్కని చూస్తున్నారు లేదా ఎవరన్నా చూస్తున్నారని అంటే అరే అది మనం గుర్చేయాలి. నేను అలాంటివి అలా కాదు. అదే మీరు ఆ సినిమాలో మీరే కదండి ఇలా పొడి చేస్తారు, నెగిటివ్ కదా, పొడి చేయడానికి ఇడికి ఆనందం, ఇప్పుడు పొడిపించే గుర్తుంటాడు పొడి బాధ కదా. కార్ యాక్సిడెంట్లో మీరు పోవటం అది అబ్బా గుర్తున్నాను, అయ్యో భలేవారు ఎంత బాగా చేశారు చచ్చిపోయినట్టు అంటే డాడీ. నీకు అర్థమైందా? వాళ్ళ చూడరు అలాంటివి కొన్ని ఉంటాయి. నేను అవి కూడా తీసుకుంటా, వాళ్ళు అడుగుతా మళ్ళీ రివర్స్ క్వశ్చన్ చేసి వాళ్ళే నవ్వుతారు, మళ్ళీ నవ్విస్తారు నిజమేనండి మరే అంట. అది ఏంటంటే ఇంటరాక్షన్ విత్ ద పీపుల్. వాళ్ళు కొన్ని పాత్రలను గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు చిరంజీవి గారు ఇంకొకరు డ్యాన్స్ చేస్తుంటే దృష్టి చిరంజీవి గారి మీద ఉంటుంది ఎవరికైనా. ఇలాగే సినిమాలో హీరోల మీద ఉంటుంది దృష్టి, క్యారెక్టర్ ఆర్టిస్టులు. అదే అంటున్నా, కథలో ఉంటే గుర్తుంటారు. జస్ట్ అలా వచ్చి ఏదో 2 జోకులు చెప్పేసి అలా అని కాదు. కానీ బేసిక్గా నాకు ఇప్పుడు రాబోతున్న సినిమాలన్నీ కూడా జమినీ సురేష్, అతనికి డైలాగ్స్ గతంలో 2 లైన్లు 3 లైన్లు డైలాగులు 4 పంచులు వేసి వెళ్ళిపోవటం ఉండేది. ఇప్పుడు పర్వాలేదండి, కొంచెం 5-6 లైన్లు ఒక స్టాండర్డ్స్ ఉన్న ఏమంటారు సినిమాలో ముఖ్య భూమిక, ప్రధాన పాత్ర, కీలకమైన పాత్ర అవి చేయిస్తున్నారు. చాలా సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు మంచులక్ష్మి గారిది మాది ఆదిపర్వం కానివ్వండి, నెక్స్ట్ వాళ్ళ కాంబినేషన్లోనే 5 క్యారెక్టర్స్తో వస్తున్న అగ్ని నక్షత్రం, నేను నవీన్ చంద్ర గారు చేయబోతున్న రేపటి సినిమా, ప్రభాస్ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా, నరేష్ గారు అల్లరి నరేష్ గారి సినిమా, శర్వానంద్ గారి సినిమా, సామజవర్గం అనే డైరెక్టర్ గారి సినిమా, శర్వానంద్ గారి టైటిల్స్ పెట్టలేదండి కొన్ని, అవి రెడీ ఫర్ రిలీజ్. దూరదర్శన్ ఒక సినిమా వస్తుంది, అందులో దూరదర్శన్ కలిపింది ఇద్దరిని అని ఒక సినిమా వస్తుంది, అందులో టైటిల్ పెట్టారు కాబట్టి చెప్పగలుగుతున్నా. అదొకటి. వెబ్ సిరీస్లో 8-9 మూవీస్ ఉన్నాయి కంటిన్యూగా. ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక పక్క నుంచి ఓటీటీలు, వెబ్ సిరీస్లు, ఓటీటీ ఫిల్మ్స్ జరుగుతున్నాయి. ఒకందుకు ఏవైతే చిన్న సినిమాలు ఉన్నాయో రిలీజ్ చేసుకోవడానికి ఒక ఆధారం దొరుకుతుంది. ఓకే, నా సినిమా పలానా ఓటీటీలో అన్నా నేను చూడగలుగుతున్నాను, థియేటర్లో నేను వేసినా వేయకపోయినా, లైక్ అదొక ఆధారం ఉంది. థియేటర్స్లో ఆడినా ఆడకపోయినా నేను ఓకే నా సినిమా నేను చూపించుకోగలుగుతున్నాను. అట్ ద సేమ్ టైం ఓటీటీల వల్ల ఇక్కడ రన్ టైం కూడా తగ్గుతుంది అనే వాదన ఉంది. వాట్ యు సే, లైక్ ఇండస్ట్రీ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? సినిమా ఎప్పుడు ఏమీ మారలేదండి, సినిమా చుట్టూ ఉన్న పరిస్థితులు మారినాయి అంటున్నా. సినిమాలో మేకింగ్లో క్వాలిటీ ఏదైనా కొంచెం అటు ఇటు అయిందంటే అది చెప్పొచ్చు. అంటే కొత్త విధానంలో సినిమాలు మనం ఈ కరోనాలో మనం అందరం ఇళ్లలో ఉండి రకరకాల సినిమాలు చూస్తున్నాం.
మనకు అర్థం కాకపోయినా ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఆన్ చేసుకున్నాడు. మలయాళం, అదేంటిది కన్నడ, అన్ని భాషల సినిమాలు చూసినప్పుడు ప్రేక్షకుడి మైండ్ సెట్ ఉంటుంది కదా, అది చాలా మెచ్యూర్ అయిపోయింది. మనం ఇంకా అదే మోస కథల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫ్లాప్లు అవుతాయి. కొత్త కథలు తీసుకున్న ప్రతి సూపర్ హిట్ లేని. ఎందుకని అంటే అక్కడ ఆ సినిమాలు ఎన్నాడు చూస్తున్నాడు. ఇంకా మన వాళ్ళు ఏంటరా ఎలాగైతే ఎత్తున్నారు, ఏదైనా చేస్తే బాగున్నాడు. చేయట్లేదని కాదు, తెలుగు నుంచి కూడా చాలా గొప్ప సినిమాలు వచ్చినాయి. ఆ కథల్లో వాటిల్లో కొన్ని పాత్రలు కలయిక, ఆ సినిమాలు ఎమోషన్స్, బాండింగ్స్ ఇవన్నీ చూపించే సినిమాలు సూపర్ హిట్ లేని. ఒక సీతం వాకిట్లు, సిరిమల్లి చెట్లు కానీ లాంటి సినిమాలు కానీ, కొన్ని యాక్షన్ సినిమాలు వచ్చినాయి. ప్రభాస్ గారి సినిమా మొన్న వచ్చిన సినిమా కానీ, చిరంజీవి గారి సినిమా వాల్తేరు వేరే లాంటి సినిమా, కమర్షియల్ సినిమాలు కానీ ఇవన్నీ హిట్ అవుతున్నాయి. పరిస్థితులు మారినాయి అంటే మీరు అన్నట్టు ఓటీటీ వచ్చింది. ఓకే, ఓటీటీకి చిన్న సినిమాలు బయట ఒక వారం రోజుల తర్వాత ఓటీటీకి వస్తుంది. ఎక్కువ రోజులు ఆ సినిమా అందులో ఉంటుంది. ఓటీటీలు చాలా పెద్ద హిట్లు అవుతున్నాయి. ఎందుకని? అక్కడ నువ్వు సినిమాని వెళ్ళి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా డబ్బులు పెట్టి కొనుక్కొని చూడాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో ఫ్యామిలీ అంతా చూస్తున్నారు. అందుకే థియేటర్లో ఉన్న సినిమా కంటే ఓటీటీలో పెద్ద హిట్లు అవుతున్నాయి. ఓటీటీకి రివ్యూస్ ఇస్తున్నారు, ఓటీటీలో వ్యూవర్స్ పెరిగారు, లక్షల్లో జనం చూస్తున్నారు సినిమాలు. అక్కడ బాగుంది అంటున్నారు. అదేంట్రా థియేటర్లో పెద్ద లేదన్నారు. అదే థియేటరే సినిమా కాదు, అంత విస్తృతమైంది కదా. సో డెఫినెట్గా ఓటీటీ అనే ప్లాట్ఫాము, సినిమా థియేటర్ అనేది, థియేటర్లో కూడా ఇప్పుడు ఏంటంటే చిన్న మల్టీప్లెక్స్లు వచ్చినాయి, చిన్న థియేటర్స్ వచ్చినాయి. ఇన్ ఫ్యూచర్ మొబైల్ థియేటర్స్ వస్తాయి. రాబోయే రోజుల్లో మన ఫ్యూచర్లో చాలా రకరకాల థియేటర్స్ చూడబోతున్నాం. రీసెంట్గానే నేను ఎక్కడో ఖమ్మం కాదు, మన ఆంధ్రప్రదేశ్లో చీరాల దగ్గర ఎక్కడో బెలూన్ థియేటర్ అని ఒక థియేటర్ పెట్టారు. 100 మంది కూర్చుని సినిమా, అది ఇన్స్టెంట్గా బెలూన్ లాగా తయారవుతుంది. థియేటర్ సినిమా వేసుకుని చూడొచ్చు, సినిమా హాల్ లాగా. అలాగా మొబైల్ థియేటర్స్ రాబోతున్నాయి. ఒక 60-70 మంది కూర్చుని ఒక వ్యాన్ వెళ్తుంది. అమెరికాలో కూడా ఉంది అలాంటి సెటప్. అక్కడికి వెళ్తే అలాంటిది వస్తే ఆ ఏసీలో కూర్చుని అటు సినిమా చూసి వచ్చేస్తాడు. అంటే సినిమా విస్తృతమైంది మార్కెట్లో. ట్రెండ్తో పాటు మనం వెళ్ళాలి, తప్పదండి. సో అలా ఉన్న పరిస్థితుల్లో ఓటీటీ ఆల్వేస్ చిన్న సినిమాలకనే కాదు, ఏ సినిమాకైనా ఇంట్లోంచి వెళ్ళని వాళ్ళు కూడా ఇవాళ 60-70 ఏళ్ళ వాళ్ళు కూడా నచ్చిన సినిమా 2 సార్లు పెట్టుకుని చూసుకునే వెసులుబాటు లాంటిది కల్పించింది ఓటీటీ ప్లాట్ఫామ్. సో సినిమా అనేది ఎప్పుడు ఏమీ అవ్వలేదండి. క్వాలిటీ ఆఫ్ ది ప్రోడక్ట్, సినిమా కొత్తగా సినిమాని చూపించాలనే ప్రయత్నాల్లో ఏవైనా 1-2 లోటుపాట్లు ఉండొచ్చేమో, కానీ సినిమా ఈజ్ ఆల్వేస్, అది ఎప్పటికీ కాదు. మళ్ళీ మీ జనరేషన్, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా సినిమాగానే చూస్తారు. ఓకే. అండ్ ఓటీటీస్ వచ్చిన తర్వాత వర్క్ ఎక్కువ జరుగుతుంది అనే, మరి వెబ్ సిరీస్లు వచ్చినాయి కదా, దాంతోపాటు అది ఎంత బాగా తీస్తున్నారు, ఎంత క్వాలిటీ ప్రోడక్ట్స్ వస్తున్నాయి. మేము చేసాం యక్షిణి అని, చాలా పెద్ద హిట్ అది. నేను అందులో హీరో బావ క్యారెక్టర్ చేస్తున్నా. ఎంత బాగా తీశారు, అన్ని హిట్స్ అవుతున్నాయి. మా అందరికీ పని దొరుకుతుంది. ఆల్ ద టెక్నీషియన్స్ లైక్ కెమెరామెన్స్ కానీ వీళ్ళందరికీ ఒక వర్క్ ఉంటుంది కదా. 1 hour ఫిలిమ్స్ వస్తున్నాయి త్వరలో, చిన్న షార్ట్ ఫిలిమ్స్ లాగా. సినిమా మేకింగ్ అంతా, కథ అంత చెప్తే సరిపోతుంది కదండి. ఇదివరకులాగా కమర్షియల్ 6 పాటలు 8 ఫైట్లు ఈ ఫార్మాట్ మారిందండి. అది బికాస్ ఆఫ్ కరోనా టైంలో మన వాళ్ళు మైండ్ అందరూ చూసి రకరకాల సినిమాలు చూసి ఆ సినిమాల్ని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు. మన సినిమాలు, మన తెలుగు సినిమా కూడా అలా కావాలి కదా అని. అంతే కదండి. ఇప్పుడు అన్నీ అలా అవటం వల్లే ఇప్పటికీ మన సినిమాలు, నేను థియేటర్లోనే సినిమా అని కదండి, ఓటీటీ ప్లాట్ఫామ్ చాలా మేలే చేసింది ఓ రకంగా. అందరికీ సినిమాలు వస్తున్నాయి. చాలామంది చిన్న సినిమాని కూడా మార్కెట్లో అక్కడ ఒక వారం రోజులు బాగుందనుకోండి, 15 రోజులు ఆడుతుంది. ఈ రోజుల్లో మీకు 100 రోజుల సినిమాలు, 50 రోజుల సినిమాలు లేవు, కష్టం అంతే. ఓకే. అండ్ మీరు ఒక మంచి రైటర్ అండ్ డైరెక్షన్ చేసిన అనుభవం ఉంది. డైరెక్షన్ అంటే అదే, మనకు షోస్ చేశారు. అండ్ వై నాట్ ఫిల్మ్స్? ఎప్పుడైనా ట్రై చేశారా ఫిల్మ్స్కి? ఎందుకు డైరెక్ట్ చేయొద్దు? రైటర్గా అడిగి ఉన్నారండి. డైరెక్షన్ ఎప్పుడు నేను అట్లా వెళ్ళలేదు, కానీ అది చాలా 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 గురుతల బాధ్యత అంటారు దాన్ని, డైరెక్షన్ చేయటం. బట్ స్క్రిప్ట్ సైజు నన్ను 2-3 సినిమాలకు రాయమని, డైలాగ్ వెర్షన్ అదంతా అడిగి ఉన్నారు. అది ఇంట్రెస్టే, ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ చేస్తానేమో. డైరెక్షన్ చేస్తారా, రైటింగ్ చేస్తారా? హూ ఇస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ అండి? హూ ఇస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్? అందరు ఇష్టమే. ఒకరిది ఇలా వెరీ కామన్గా ఉంటుంది, కానీ అందరు ఇష్టం. అంటే ఒకరి స్క్రీన్ ప్లేనో, ఒకరిది రైటింగ్ ఏదో నచ్చుతుంది కదా, పర్టికులర్ ఆస్పెక్ట్ ఒకరి నుంచి? నాకు బేసిక్గా ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఇష్టం. మనం బయట 90 కష్టాలతో బయట తిరుగుతున్నాం. మనం ఆ థియేటర్లోకి వెళ్ళి కాసేపు నవ్వుకుని, మనం పెట్టిన డబ్బులకి ఫ్యామిలీతో నవ్వుకుని సరదాగా వచ్చాం. అలాంటి ఎంటర్టైన్మెంట్ చాలా ఇష్టం. లైక్ జంధ్యాల గారి సినిమాలు, అప్పట్లో వచ్చిన ఈవీవి సినిమా, ఇప్పుడు మా ఫ్రెండ్ అనిల్ రావుపూడి సినిమాలు,
శ్రీను వైట్ల గారు నాకు సినిమాకి ఎంట్రీ ఇప్పించిన రెడీ సినిమాలో నాకు వేషం ఇచ్చిన శ్రీను వైట్ల గారి సినిమాలు చాలా ఇష్టం నాకు. 4 సార్లు పెట్టి చూసారు. టైమింగ్స్ ఉంటాయి చూడండి ఆర్టిస్టుల మధ్యన, వెరీ న్యాచురల్గా ఉంటాయి. అలా వీళ్ళందరూ ఇష్టం. నందిని రెడ్డి గారు, ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ ఎక్కువ ఇష్టం, అవి ఇష్టపడతాను. ఓకే, సో ఇండస్ట్రీలో హూ ఈజ్ యువర్ బెస్ట్ కంపానియన్ అండి, బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు? చాలా మంది ఉన్నారండి నాకు. ఎవరిద్దరు ముగ్గురు పేర్లు? ఆర్పి పట్నాయక్ మ్యూజిక్ డైరెక్టర్, సునీల్ కమెడియన్, అండ్ మన త్రివిక్రమ్ గారు నాకంటే కొంచెం సీనియర్, బాగా సీనియర్ అయినా, బట్ ఆయన మా ఊరే కాబట్టి ఆయన ఒక మంచి స్నేహితుడు. తర్వాత సచివ్ రాజేష్, అల్లరి నరేష్ గారు, పెద్ద నరేష్ గారు. ఓకే, ఫ్రెండ్స్ బేసిక్గా నాతో ఫ్రెండ్స్ చేస్తాడు, ఇంకా అలాగే ఉంటాడు. లైక్ ఎవరైనా సజెస్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారా అంటే వీళ్ళలో ఇలా చెయ్యి ఇది కరెక్ట్ అని ఎవరైనా గైడ్ చేసే? నిజంగా సజెషన్ అని అనుకోండి. యాక్చువల్గా ఆర్పి పట్నాయక్ గారు ఎప్పుడైనా ఏదన్నా ఉంటే నువ్వు ఎందుకు అక్కడ ఎలా ఉన్నావు, లేకపోతే ఇది చూడు కాస్ట్యూమ్స్ చూసుకో, మేకప్ అవి చెప్పేది కొంచెం తనే. తను కాకపోతే ఇంకెవరు చెప్తాడంటాను. మన ఫ్రెండే మనకు చెప్పాలి. మన తప్పులు మంచి మనం చూపిస్తున్నాడంటే మనం బాగుపడాలని వాడు కోరుకుంటున్నాడని, అంతే కదా. నేను దాచి బా సూపర్గా ఉన్నారు, అద్భుతంగా ఉన్నారు అంటే అవి కాదండి. అందులోంచి కూడా మనం పాజిటివ్గా చూడాలి. నాకు చెప్తాడు ఆర్పి, తనే తను అంత క్లోజ్గా ఉంటాడు ఆర్పి పట్నాయక్ గారు. ఓకే, సో ఇప్పుడున్న హీరోయిన్స్లో ఇప్పుడు ఆర్ ఇంతకుముందు ఆల్రెడీ చెప్పేశారు సావిత్రి గారు, సౌందర్య గారు అని. లైక్ ఇప్పుడున్న హీరోయిన్స్లో మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు? ఇంకా అందరూ ఇష్టమే. అలా కాదు, ఒకరి పేరు చెప్పండి. అలాగే సాయి పల్లవి గారు. ఇప్పుడు సాయి పల్లవి గారి గురించి సురేష్ గారు ఒక పాట పాడతారు, మనం ఏం పాట పాడాలండి? మీకు నచ్చిన పాట ఏదైనా? ఏమో నాకు. సరేనండి, ఈ క్వశ్చన్ ఇంత కాంప్లికేటెడ్గా వద్దు, ఒక మంచి పాట పాడండి. చెప్పనా ప్రేమ కదా, చెలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. ఓకే, సో మీ మనసు దోచుకున్నా అంటే పెళ్ళికి ముందు మీ మనసు ఎవరైనా దోచుకున్నారా అండి చిన్నప్పుడు కాలేజ్లో అలా? ఈవిడ మామూలుగా కాలేజెస్లో ఉంటాయండి, ఉండకుండా ఎందుకు, డెఫినెట్గా ఉంటాయి. అలా అదే అక్కడ అన్న అలాంటి, లేకపోతే హాస్పిటల్లో చూపించాలండి. అంటే ప్రకృతి ప్లస్ మైనస్, ఆడ మగ, సృష్టి, ధర్మం, ఇవన్నీ ఉన్నాయి కదా, అందులో భాగమే అది. అదే ఎన్ని ఉండొచ్చు సుమారుగా లెక్క పెట్టచ్చా వీళ్ళతో? కష్టమే. ఇంత ఎక్స్పెక్ట్ చేశాను కానీ బేసిక్గా ఎవరో ఒకరు కనెక్ట్ అవుతారండి. ఇప్పుడు నాకు కాలేజెస్లో చాలా ఇష్టాలు ఉంటాయి. నాకు లంగా ఓణీలు వేసుకుని వెళ్ళే అమ్మాయిలు అలా ఇష్టం ఉంటుంది. వాళ్ళని చూడడం ఎక్కువ ఇష్టపడేవాడిని నేను. నాకు ఇష్టమైన పేర్లు పెట్టుకుని పిలుచుకునేవాడిని. వాళ్ళ సొంత పేర్లు ఉంటాయి, అలాగా వాళ్ళు ఏ పేర్లు పెడతారు తెలియదు, నేను గుర్తు కోసం పెట్టుకునేవాడిని. పాటలు అవి రాస్తాం, అలాంటి అలవాట్లన్నీ ఉండేవి. ఒక అమ్మాయి బాగానే ఎక్కువ ఇష్టపడిందని నాకు అనిపించింది అప్పట్లో. తను బాగానే సెటిల్ అయ్యారు, తను కూడా ఎక్కడ, బట్ తను ఎక్కువ ఇష్టపడేది. అంటే ఒకవేళ అమ్మాయి ఎలా ప్రపోజ్ చేస్తున్నారు ఒకసారి మాకేమైనా? నాకేం ప్రపోజ్, అదే అంటున్నాను, మీరు ఎవరికి ప్రపోజ్ చేయలేదు? నాకు ఆ టైం లేదండి, ప్లీజ్. ఏంటి అప్పుడు కూడా టైం లేదు? అప్పుడు కూడా లేదు, అదే చెప్తున్నా. నేను లెటర్స్ వేరే వాళ్ళకి రాసి ఇచ్చేవాడిని. ఇది నేను నమ్ముతాను కానీ వాళ్ళు నమ్మరండి. అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి టైం లేదంటే మీరు నమ్ముతారా? ప్రపోజ్ చేయడానికి అని కాదు, అప్పుడు చాలా మనం, మీకు తెలుసా ఇదివరకు పూర్వం ఎలా ఉండేదంటే ఇలాగ, ఇదిగోండి ఏమండి సురేష్ గారు ఉన్నారా అంటే తలుపు పక్క నుంచి ఎవరో ఇలా చూసి లేరండి బయటికి వెళ్ళారు అని తలుపు పక్క నుంచి చెప్పే సంప్రదాయం నుంచి వచ్చాం కదా మనం. మేము చదువుకుంటే 1998 నాకు డిగ్రీ అయింది, 90 ఆ టైంలో. అప్పుడు కొంచెం ఆ భయాల మధ్యన ఉంటాం కదా, చిన్న ఊరు మాది, ఏ ఊరు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా తెలిసిపోద్ది, అక్కడికి వెళ్ళినా తెలిసిపోద్ది. ఒక వెనకాల సైకిల్ వేసుకుని 2 రౌండ్లు వేస్తే సార్ ఇదేంటాడు అమ్మాయిలు తిరుగుతున్నాడు, పెద్ద పెద్ద స్ప్రెడ్. ఆ రోజులు అలాంటివి కదా. అందుకని నేనేంటి బేసిక్గా ఏంటంటే, నేను థియేటర్ ఆర్ట్స్, ఫైన్ ఆర్ట్స్లో ఉండేవాడిని. నా చుట్టూ ఉన్న సర్కిల్లో ఎవరైతే నాకు కనిపిస్తారో, నా దగ్గరగా ఉండే అమ్మాయిలు, లేకపోతే నాతో కలిసి పాటలు పాడేవాళ్ళు, వాళ్ళతో స్నేహాలు ఉంటాయి తప్ప, ఇప్పుడు వాళ్ళతో ఏంటో రోజు వెళ్ళరా పోరా ఉండరా ఇలా మాట్లాడుకుంటున్న లవ్ లెటర్ ఏం రాస్తాం, రాయలేం కదా. వేరే ఎవరైనా అడిగారు అనుకోండి రాసి ఇచ్చేవాడిని. నేను బొమ్మలు వేసేవాడిని, పాటలు అవి రాసేవాడిని. ఓకే, బేసిక్గా ఆయన రాయలేదు, చెప్పలేదండి, బొమ్మ గీసి ప్రజెంట్ చేశారు, అందుకే చెప్పలేకపోతున్నారు. బొమ్మలు వేసేవాడిని. ఆవిడ బొమ్మ గీసి, ఆవిడ బొమ్మ చిచ్చి, నేను మీ బొమ్మకి ఎత్తే వేరే బొమ్మ వస్తుంది అక్కడ. అంత పెయింటర్, అంత బాగా గీస్తారా? వల్ల బాగానే వేస్తాను కానీ. ఓకే, బట్ మనిషిని
పోల్చుకోలేమంటారు. అంతే అండి, అంతే. ఓకే, మొత్తానికి అయితే వేయడానికి ట్రై చేస్తారు. అందుకే చెప్పాము ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే సకల కళ వాళ్ళబ్బా అని. బొమ్మలు వేసాం. నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ టాప్ ఇదండి నాకు 10th క్లాస్ సైన్స్ స్క్వేర్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాకు బొమ్మలు వేస్తా, మీ బొమ్మ కూడా వేస్తా. ఓకే, అప్పుడు అంతా కొంచెం తిరగటం, అదే పెన్సిల్తో వేస్తా. పెన్సిల్ ఉంటుంది కదా, మీ ఫోటో వేస్తే నేను వేసి ఇచ్చేస్తా. ఓకే ఓకే. ఇప్పటికే ఉంది, ఒకసారి మైండ్లోకి వచ్చింది. బొమ్మలు వేస్తాను, మరి అంత దారుణంగా ఏమనండో పర్లా, ఊరికే అంటున్నాను కానీ బాగా. ఓకే 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 అండి. సో అయితే మీరు డబ్బింగ్ చెప్పిన ఏదైనా ఒక ఫనీ డైలాగ్ ఆర్ ఏదైనా ఒకసారి మాకు ఒకసారి రీక్రియేట్ చేయగలిగితే. ఇది ఎంత దారుణమో తెలుసా ఏమండి మేడం? ఇదిగోండి ఏమండి, ఎలా అడుగుతుంది తెలుసా? మీరు చెప్పింది, మీరు పాడింది, మీరు చేసింది ఒకసారి చెయ్యండి. ఏంది ఇది అక్కడ చూసి అది నిజంగా గుర్తుంటూ తెలుసా మీకు? ఎలా గుర్తుంటాయండి? నాకు అడుగుతారా? నేను అంటాను ఏదో నాకేం అంటాను, అందులో రెడీలో సినిమా డైలాగ్, దీన్నే గూట్లో ఉన్నదాన్ని ఎక్కడో పెట్టుకుంటూ అంటాను. అది చిన్న డైలాగు. ఆ వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో వచ్చి ఆ సుబ్బారావు గడ ఫ్యామిలీని ఫారెస్ట్లో పంపించాం. ఆడిని ఎందుకు పంపారా అంటే, మరి నువ్వే కదా పులి పలావ్ చేయించమంటే పులిని తీసుకుని ఫారెస్ట్లో పంపితే ఆడే పులికి పలావ్ అయిపోయాను. ఇలాంటి కాంబినేషన్లో డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం హీరోలు, విలన్లు, లేరి, నాటకంలో అలాంటి పెద్ద పెద్ద డైలాగ్ చెప్పలేదు కదా ఇప్పుడు దాకా. గుర్తెట్టుకోవడానికి 2 లైన్లు 3 లైన్లే అయ్యని సేపు చెప్పేస్తాం అంతే. అందుకంటే ఏం ఉండదండి. నాకు రాసే డైలాగులన్నీ మాటల్లానే ఉంటాయి. నాకు ఇప్పుడున్న మార్కెట్లో పేరే వీడు యాక్ట్ చేయడు, నేను యాక్ట్ చేయను, వీడు సహజంగా ఉంటుంది. సురేష్ని అక్కడ అలా వాడేవంటే ఆ కౌంటర్లకు వాటిలకు చాలా సహజంగా ఉంటుంది. ఏడుపు వస్తుంది, నవ్వుతాడు అంతే. అదే ఉంది, నాకు ఆ పేరే ఉంది దానివల్ల అంతే. ఆ సోషల్ మీడియాలో అందుకే అందరూ అలా అంటారు, భయ్య మీరు భలే అసలు. థ్యాంక్స్ భయ్య. జేసుదమ్మ ఆవిడ సహజ నటి, ఆవిడ చాలా బాగా చేస్తున్నావురా నువ్వు అని చాలా ఆవిడ కాంప్లిమెంట్. ప్రకాష్ రాజ్ గారు కెమెరా ముందు నుంచి ఇలా వెనక నుంచి ఇలా బాగా చేశారు చాలా. నాకు అలాంటివి కొన్ని ఉంటాయి. శ్రీనివాస్ కళ్యాణం అప్పుడు చాలామంది ఆర్టిస్టులు కాంబినేషన్లో ఆ అభినందన సరిపోద్ది అంతే తప్ప ఆ డైలాగులు ఏంటి అందులో అమ్మ ఏం చేసావు ఇవన్నీ లేవు. ఇప్పుడు నాకు రాయరు బేసిక్గా, నా అన్నీ ఏదో జనరల్ డిస్కషన్స్ క్యాజువల్గా సహజంగా అనిపించేవి. వెరీ నైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సహజ పాత్రలు మీరు ఎన్నో చేయాలి, మేము చూడాలి, మళ్ళీ మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.